హ్మ్. హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్‌కి, వినూత్నమైన ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే యూట్యూబ్‌లో వీక్షిస్తున్న వారందరికీ, ఇక్కడున్న వారందరికీ కూడా ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ యాహ్! 'ద కంప్లీట్ మ్యాన్' ఇవాళ ఈ సాయంకాలపు వేళ మళ్ళీ మిమ్మల్ని ఇలా పలకరించబోతున్నాము. పిరమిడ్ సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నాం. తెలుసు కదండీ! మే పదహై సారీ సో యెస్. మే 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నాము. మరి అప్పుడే మనం 26వ రోజుకి చేరుకున్నాం. ఇది ప్రతిరోజు జరుగుతుందండి ప్రోగ్రామ్. ఎక్కడ కూడా డ్రాప్ అనేది అవ్వదు. సో, ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటంటే ఇదొక వినూత్నమైన ప్రోగ్రామ్ అని చెప్పాను కదా! అదే 'ద కంప్లీట్ మ్యాన్'. ఏంటి 'ద కంప్లీట్ మ్యాన్'? ఇది ఒక క్లాస్ లాగా సో, అలా కాకుండా సీనియర్ మాస్టర్స్ మన పిరమిడ్ మాస్టర్స్ చాలా మందున్నారు. సో, వారు పత్రి గారిలో చాలా లాంగ్ జర్నీ చేసిన వారున్నారు. పత్రిజీని చూసి ఏం నేర్చుకున్నారు ఆయనలో? ఐ మీన్ స్వతహాగా. అంటే ఇప్పుడు ఆయన చెప్తే గ్రహించడం వేరు. ఆయనలో చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. తెలియకుండానే మనం చాలా విషయాలు గ్రహించేసింటాం ఆయనలో. సో, ఆ గ్రహించిన విషయాలు మన జీవితాన్ని చాలా మలుపు తిప్పింటాయి కూడా. సో, అలాంటి విషయాలని మనతో పంచుకుంటున్నారు మన సీనియర్ మాస్టర్స్ ప్రతిరోజు. అందుకే ఈ సజ్జన సాంగత్యం. మరి సజ్జన సాంగత్యం అంటే వారి అనుభవాలు వినడం, వారి జర్నీ అవన్నీ కూడా వింటూ వస్తున్నాం. కానీ ఈ సజ్జన సాంగత్యం అనేది డిఫరెంట్. అందుకే వినూత్నమైన కార్యక్రమం అని నేను మీకు తెలియచెప్పడం జరిగింది. సో, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేసేసుకుందాం. సో, మరి పద్మలత గారు సిద్ధంగా ఉన్నారు. యాహ్! చింతామణి నుండి. మరి మేడం వెల్కమ్ మేడం. ద థాంక్ కంప్లీట్ మ్యాన్ నమస్తే మా. ప్రోగ్రామ్. థాంక్ యూ మా. థాంక్ యూ సో మచ్. యెస్ మేడం. ప్లీజ్ కంటిన్యూ చేయండి. మీ గురించి ఒక 2 మినిట్స్ ఇంట్రడక్షన్ ఇచ్చేసుకొని, సో, హ్మ్. ఈ మనదేదైతే కాన్సెప్ట్ ఉందో, ఆ హ్మ్. కాన్సెప్ట్‌లోకి పోదాం. నేను మా తల్లిదండ్రుల ద్వారా 1997లో ఈ ధ్యానానికి పాదార్పణ చేశాను. అప్పటినుంచి కూడా అప్పుడు కొద్ది కొద్దిగా 10 మినిట్స్, 15 మినిట్స్ చేసేవాళ్ళము. తర్వాత మా అమ్మ అనుభవాలు వింటూ ఎక్కువ ధ్యానం చేయడము, ఇక్కడ సత్సంగం స్టార్ట్ చేయడం. చింతామణిలో మా ఇంట్లోనే సత్సంగం స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ నడిపించి, తర్వాత అలాగే ఆ సత్సంగంని పెద్దగా చేసుకుంటూ ఒక కొన్ని టెంపుల్స్‌లో, తర్వాత మా ఫ్రెండ్ ఇంట్లో అట్లా చేస్తూ ఇప్పుడు ఇన్నేళ్ళు కూడా ప్రతిరోజు మా ఊర్లో సత్సంగం అనేది ఉంటుంది. ఎన్నో మండల ధ్యానాలు చేశాము. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి స్కూల్సు, హాస్పిటల్స్‌లో కూడా వెళ్లి ధ్యాన ప్రచారం చేసినాము. శాకాహార ర్యాలీలు చేశాము. ఎంతో మంది సీనియర్ మాస్టర్స్‌ని చింతామణికి పిలిచి క్లాసెస్, వన్ డే వర్క్‌షాప్స్, హాఫ్ డే క్లాసెస్ అలా పెట్టాము. పత్రిజీ కూడా మా ఇంటికి ఒక 18-19 టైమ్స్ విజిట్ చేశారు. అది మా భాగ్యము. అంత ఆనందాన్ని పంచారాయన. తర్వాత మేము ఒక పెద్ద లైబ్రరీ కూడా స్టార్ట్ చేసుకొని పత్రిగారు ఏ బుక్స్ అయితే చెప్పారో అవన్నీ కూడా మా ఫ్రెండ్ ఒకరు మెయింటైన్ చేస్తూ అలా ఆయన ఏవేవైతే చెప్పారో వీలైనంత ఆ 18 ప్రిన్సిపల్స్‌ను పాటించుకుంటూ మా జీవితాన్ని ఈరోజు ఆనందంగా జీవిస్తూ ఉన్నామనమాట. అంటే బతకడం వేరు, జీవించడం వేరు. జీవించడం అంటే ప్రతి క్షణము ఎంజాయ్ చేస్తూ ఆనందంగా యాక్సెప్టెన్సీతో బతకడం. జీవించడం అది జీవనము అనిపిస్తుంది. అలా జీవిస్తూ ఎన్నో అనుభవాలను పొందాను. కానీ ఈరోజు మేడం అడిగిండేది పత్రిజీని డైరెక్ట్‌గా చూసి మీరేం నేర్చుకున్నారు అంటే, చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం. 1, 2 అని కాదు. మామూలు కొందరిలో కొన్నుండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. కానీ నేను పత్రిజీని 360 డిగ్రీ యాంగిల్స్‌లో చూసానండి. 360 డిగ్రీస్ అంటే ఫుల్ కంప్లీట్ అని గదా! మీ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ మ్యాన్. జస్ట్ ఎన్ని విధాలుగా చూసానని ఒకసారి చెప్పి తర్వాత నేను ఎలా ఏమేమి నేర్చుకున్నానని మీతో షేర్ చేస్తాను. యెస్ ఆయనను మ్యామ్. ఒక మహా గురువుగా చూసాను నేను. ఒక గ్రేట్ విజనరీ మాస్టర్‌గా చూసాను. అంటే ఆయన విజన్స్ చూడండి ఎలా ఉన్నాయి. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, పెద్ద పెద్దవి ఎంతెంత పెద్ద పిరమిడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కడతాల్ కావచ్చు, బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ కావచ్చు. ఎంత గ్రేట్ విజనరీ ఉంటే ఆయనకు అవన్నీ సంభవించినాయనేసి నేను తలుస్తాను. సో, అట్లా గ్రేట్ విజనరీ మ్యాన్‌గా చూస్తున్నాను. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్‌గా నేను చాలా అబ్జర్వ్ చేసినాను ఆయన్ని. ఒక కుటుంబస్తుడు అంటే పత్రిజీ అనేది మీరనుకుంటారు
అయ్యో సారీ భార్యని పిల్లల్ని వదిలి ఎక్కడెక్కడో తిరిగారు ఇట్లంతా. కానీ అది మిస్‌కన్సెప్షన్ అని నాకనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆయన చాలా కుటుంబస్తుడు అని నేను చెప్తాను. దాని గురించి కూడా మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకి. ఆయన ఒక షెఫ్‌గా చూస్తున్నాను నేను. ఎన్నో వంటలు చేయడము, నేచర్ లవర్‌గా చూస్తున్నాను. ఎప్పుడు ట్రెక్కింగ్స్ అని ఎక్కువ ఏ ప్లేసెస్ అన్నా చూడండి. ఒక అగస్త్యన్ పిరమిడ్ కావచ్చు, పిరమిడ్ వ్యాలీ కావచ్చు, అంతా నేచర్ ఓరియెంటెడ్‌గా ఉండే ప్లేసెస్‌గా ఉంటాయి. తర్వాత ఒక మ్యూజిషియన్‌గా చూసాను నేను ఆయన్ని. ఎందుకంటే ఆయన ఎన్నో సంగీతం నేర్చుకున్నారు, వాయించారు, సంగీతానికి ఎంతో ఎంకరేజ్ చేశారు. అలా ఒక కంపాషన్ ఉన్న వ్యక్తిగా కూడా చూసాను నేను ఆయన్ని. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో కరుణతో, మైత్రితో ఉండేవారనమాట. సో, నేను ఆ వ్యూలో కూడా ఆయన్ను చూస్తున్నాను. ఒక ఫ్రెండ్‌గా, మైత్రేయ బుద్ధుడుగా అంటే ఎవ్వరిని గూడా ఎక్కువ, తక్కువ అనే భేదభావం లేకుండా ఎంతో ఇదిగా ఒక ఫ్రెండ్‌గా కూడా ఆయన్ను నేను చూడడం జరిగింది. పయనీర్ ఆఫ్ సర్వీస్ అని గూడా చెప్తాను. సేవా మహా చక్రవర్తి అని చెప్తాను ఆయన్ని. ఎందుకంటే ఆయనకు మించి సేవ చేసేవాళ్ళు ఉంటారని నేను అనుకోను. ఎన్ని రకాలుగా సేవలు చేసినారు, ఎన్ని గంటలు ప్రయాణం చేసినారు అనే ఆయన ప్రతి క్షణము లోక కళ్యాణం కోసమే ఆయన జీవితాన్ని అర్పించినారనమాట. అంతే కాకుండా మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ కూడా. ఎంత సింపుల్‌గా ఎవరన్నా చూస్తే ఆయన గురువు అనుకోరనమాట. అంత సింపుల్ డ్రెస్సింగ్ కానీ, ఆయన చెప్పే విధానం గాని పెద్ద పెద్ద శ్లోకాలు వల్లించి, అలా కాకుండా ప్రతి ఒక్క పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పేవారు. అంతే కాకుండా గ్రేట్ స్పోర్ట్స్‌మెన్ కూడా. చెస్ ఆడేవారు, క్రికెట్ ఆడేవారు. ఎంతో స్పోర్ట్స్‌ని కూడా 'ఆనందో బ్రహ్మ' అనే ఒక థీమ్ పెట్టి దాంట్లో సంగీతము, నృత్యము, స్పోర్ట్స్‌ని అంతా కూడా ఎంకరేజ్ చేశారాయన. అంతే కాకుండా గ్రేట్ హాస్పిటాలిటీ ఇస్తారు. మనము ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఎంత చూసుకుంటామో దానికి డబుల్‌గా ఆయనతో నేను కొన్ని సార్లు ప్రయాణం చేసినప్పుడు ఒక చిన్న బిడ్డలాగా ఇది తింటావా? అది తింటావా? అక్కడ చూడు, ఆ మేడంతో మాట్లాడు, వీళ్ళతో కలువు అని ఒక చిన్న పిల్లలకి ఎలా నేర్పిస్తారో అలా హాస్పిటాలిటీ ఇచ్చినారు. తర్వాత యూత్‌కి కూడా ఒక ఐకాన్ అని నేను చెప్తాను ఆయన్ని. ఎందుకంటే ఆ యూత్‌తో కూడా ఎలా ఉండాలో అలా ఉండేవాళ్ళు. వాళ్ళతో జోక్స్ ఏసేవాళ్ళు. తను ఎంతో ఇష్టపడేవాళ్ళు. పైమా టీమ్‌నంతా కూడా ఆయన. సో, అట్లా ఒక మంచి గైడ్ కూడా. ఎందుకంటే నేనెన్నో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయనకి డైరెక్ట్‌గా అంటే ఆయన దగ్గర ఫోన్ ఉండదు. స్పిరిచ్యువల్ ఇండియా ఆఫీస్‌కి ఫోన్ చేసి ఆయనకి ఫోన్ ఇమ్మన్నప్పుడు ఆయన ఎంతో చక్కగా నాకు గైడ్ చేసినారనమాట. అంతే కాకుండా ఆయన నేను స్పిరిచ్యువల్ పొలిటీషియన్‌గా కూడా చూసాను. ఎందుకంటే మా నాన్నగారిని 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడమని ఎమ్మెల్యే పొజిషన్‌లో అప్పుడు ఆధ్యాత్మికవేత్తలే ఎందుకు రాజకీయంలోకి రావాలా అన్న దానికి ఆయన ఎంతో చక్కగా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మా ఊర్లో మా నాన్నగారికి. సో, ఆ విధంగా కూడా ఆయన్ని నేను చూసాను. లిటరేచర్ లవర్ అనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదివినారు. 1,00,000 పైన బుక్కులు చదివారు. మనందరికీ కూడా అన్ని పుస్తకాలు చదవమండి అని కూడా మనకు సజెస్ట్ చేసినారు. దీన్ని బట్టి మనకు ఆయన గ్రేట్ లిటరేచర్ లవర్ అని కూడా అర్థమైతుంది. ఇంకా అంతే కాకుండా గ్రేట్ ఆర్గనైజర్. ఎన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు చెప్పండి. అటు కర్తాలో 12 డేస్, పిరమిడ్ వ్యాలీలో బుద్ధపురం, అగస్త్యన్ పిరమిడ్, కొఠాల ఇంతే కాకుండా వేల వేల ప్రదేశాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఆయన కండక్ట్ చేసేవారు. సో, ఆ దృష్టిలో కూడా నేను చూసాను ఆయన్ని. ఇంకా ట్రావెలర్, గ్రేట్ ట్రావెలర్. రోజుకు 500, 600 కిలోమీటర్లు ఎంతగా ప్రయాణించి అక్కడ ఒక్క నలుగురు ఉన్నా కూడా చాలు ధ్యానులు. వాళ్ళకి చెప్పడానికైనా అంత దూరం వెళ్లి ఆయన చెప్పేవారు. సో, ఆయనని నేను ట్రావెలర్‌గా కూడా చూసినాను. ఒరేటర్‌గా కూడా చూసినాను. అంటే ఒక వక్తగా ఎంతో కష్టమైన ఉపనిషత్తుని 4 వాక్యాల్లో అహం బ్రహ్మాస్మి, తత్వమసి అని ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు చెప్పే పబ్లిక్ స్పీకర్‌గా కూడా నేను ఆయన్ని చూసాను. ఒక పిరమిడ్ సైంటిస్ట్‌గా కూడా ఆయన్ని చూసాను. ఎలా అంటే మనకెంతో చెప్పారాయన. ఫస్ట్‌లో పిరమిడ్ అట్టతో చేసి దాని కింద కొన్ని టమాటోస్, బ్లేడ్లు అన్నీ పెట్టి ఎలా అవి షార్పెన్ అయినాయి, ఆ టమాటాలు ఎలా కుళ్ళిపోకుండా ఉండాయి అనేదన్నీ కూడా మనకాయన చెప్పారు కాబట్టి ఆయన ఒక పిరమిడ్ సైంటిస్ట్‌గా చూస్తున్నాను. తర్వాత మైత్రేయ బుద్ధుడుగా కూడా చూసాననమాట ఆయన్ని. అంటే ఒక వ్యక్తి కొన్ని దాన్లలో బాగుండొచ్చు, కొన్ని దాన్లలో లేకపోవచ్చు. కానీ నేను పత్రిసార్‌లో 360 డిగ్రీస్ అంటే ఇన్ని వ్యూస్‌లో కూడా ఆయన్ని చూసాను. అన్నీ నేర్చుకున్నాను. ఆయనతో నాకు దగ్గర దగ్గర 20 ఏళ్ల పైన ఉంది ప్రయాణము. దాంట్లో
ఎన్నో విషయాలు ఆయన్ని గమనించి ప్రతి ఒక్క ధ్యాన యజ్ఞానికి వచ్చినప్పుడు కూడా ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన మంచి ఒక కుటుంబ వ్యక్త అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ అనేది కూడా నేను దగ్గర నుండి చూస్తున్నాననమాట. అంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళలో అన్యోన్యత ఉండాలంటే ముఖ్యంగా 3 ఉండాలి. ఏమేమంటే ఒక ఫ్రీడము, రెస్పెక్టు అండ్ ప్రీతి. ఆయన పిల్లలకు కానీ, భార్యకి కానీ ఎంతో ఫ్రీడమ్ ఇచ్చేవారు. పిల్లలు నాకు ఈయనతో పెళ్లి చేసుకోవాలనుకుంటాండాను అనేసి పెద్ద పరిణిత మేడం చెప్తే యెస్ అని శ్రీనివాసరావు గారితో పెళ్లి చేశారు. తర్వాత చిన్న ఆమె నాకు ఆయన నార్త్ ఇండియన్ మిహిర్‌తో పెళ్లి కావాలి. కానీ వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే నాకు నువ్వు చేయాలి అంటే దాన్ని కూడా ఆయనేమి లేదు నేను అలా చేయను అని చెప్పలేదు. అంటే వాళ్ళ ఫ్రీడమ్‌కి ఎక్కడ ఆయన భంగం అనేది చేయలేదు. తర్వాత మేడంకైనా కూడా తనకెంతో ఫ్రీడమ్‌ని ఇచ్చినారు. ఎవ్వరిని కూడా ధ్యానం చెయ్యి, చెయ్యి, చెయ్యి అని బలవంత పెట్టలేదన్నమాట. ఇవన్నీ అబ్జర్వ్ చేసినాక నేననుకున్నాను, దానికి ముందు పిల్లల్ని సంగీతం నేర్చుకోండి, డాన్స్ నేర్చుకోండి అని నాకిష్టమైనవి వాళ్ళకి నేర్పించాలా అనే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే సార్‌లో ఇవన్నీ గమనిచ్చానో, వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వడం నేను మొదలుపెట్టాను. ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీకేం కావాలో నేర్చుకోండి అన్నప్పుడు వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మమ్మీ నువ్వు క్లాస్‌కెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు. మేమెలాగో ఫుడ్ అడ్జస్ట్ చేసుకుంటాం. ధ్యాన యజ్ఞాలకెళ్ళు. అన్నీ నాకెక్కడా కూడా ధ్యానం క్లాస్‌కి వాళ్ళు అడ్డు చెప్పలేదు. దాని నుంచి నాకర్థమైందేమంటే, మనం ఫ్రీడమ్ కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ వేరే వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వము. ఎప్పుడైతే మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు నేచరు ఫ్రీడమ్ అనేది ఇస్తుంది అనేది నాకు చాలా అర్థమైంది. ఇది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకొని, ఆయన చూసి, గమనించి, నేర్చుకొని నా జీవితంలో పాటించిన మొట్టమొదటి విషయమనమాట. రెండోది గౌరవం. ఆయనకు ఎంతోమంది ఆయనకు ఆయన క్లాసులకొచ్చేవాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ ఎందరో ఉన్నా కూడా మేడంకు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు. ప్రతి ధ్యాన యజ్ఞంలో కూడా క్రిస్మస్ రోజు కావచ్చు స్టేజ్ పైకి పిలిచి ఆమెకి అందరితో షేక్ హ్యాండ్ ఇప్పించి అట్లా గౌరవం ఇచ్చేవాళ్ళు. అంతే కాకుండా మా ఇంటికొచ్చినప్పుడు ప్రోగ్రామ్ అంతా అయినంక నేను మేడంకి ఫోన్ చేయమని ఎవరో ఒకరు ఉంటారు గదా! సాయి కుమార్ రెడ్డి కావచ్చు, శివప్రసాద్ కావచ్చు, ఎవరుంటే వాళ్ళతో ఫోన్ చేయమని మేడంకు జరిగిన విషయాలన్నీ కూడా ఎంతో చక్కగా చెప్పేవారనమాట. అంటే మనం దూరం నుంచి చూసేసి ఆయన ఏం భార్య బిడ్డలను వదిలేసి ఊర్లు తిరుగుతా ఉంటాడని మనం అనుకోవచ్చు. కానీ నేను కళ్ళారా చూసాను. ఆయన ఎంత చక్కగా మేడంకు వివరిస్తా ఉండేవాళ్ళు అన్నమాట. అంతే కాకుండా లాస్ట్ మూమెంట్‌లో గూడా సార్ ఏం జెప్పినారు, "పీఎస్ఎస్ మూవ్‌మెంట్ ఈస్ సేఫ్ ఇన్ పత్రి మేడం హ్యాండ్స్" అన్నారు. అంటే ఆయన ఆమెకి ఎంత గౌరవాన్ని ఇస్తా అన్నారు అనేది మనకందరము చూసి తెలుసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే అంతే కాకుండా మా ఇంటికి సార్ వచ్చినప్పుడు వంట చేస్తారు కదా! ఫస్ట్ మా వారిని పిలిచి వడ్డించేవాళ్ళన్నమాట. అప్పుడు నాకనిపించేది, ఇంత నేను చేస్తున్నాను, అందరిని పిలిచినాను క్లాస్‌కి అన్నీ చేస్తున్నాను. ఆయన్ని పిలిచి వడ్డిస్తారే అని నాకు 2 సార్లు అనిపించింది. నాకు వడ్డించకుండా ఫస్ట్ ఆయనకి పెడతారే అనిపించేదన్నమాట. కొన్ని సార్లు అబ్జర్వ్ చేసినాక నాకేమర్థమైందంటే, నేనింత బాగా ప్రోగ్రామ్స్ చేయాలంటే నాకు ఆయన సపోర్ట్ ఉంటేనే కదా! బ్యాక్ సపోర్ట్ ఆయన ఉంటేనే ఒక ఫైనాన్షియల్లీ కావచ్చు, మారల్ సపోర్ట్ కావచ్చు. ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాము. అందుకనే ఆయనకంత గౌరవం ఇస్తున్నారు. ఆయనకెంత అద్భుతమైన ఒక ఫ్యామిలీ మ్యాన్ అంటే అన్ని గమనించుకుంటారు కదా! అంత బాగా గమనించి ఎవరికి రెస్పెక్ట్ ఇయ్యాలా? ఎట్లా చేయాలనేది ఆయన బాగా తెలిసిన వ్యక్తి అని ఆయన నుంచి నేను నేర్చుకొని, అప్పటి నుంచి ఏ ప్రోగ్రామ్ చేసినా మా వారికి ఎంతో నేను గ్రాటిట్యూడ్ తెలిపేదాన్ని. ఎందుకంటే ఆయన సపోర్ట్ ద్వారానే నేను ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తా ఉన్నాను అని. ఎప్పుడైతే ఆ గ్రాటిట్యూడ్ నా నుంచి వచ్చిందో ఆయన కూడా ఎంతో సంతోషపడుతూ పత్రి సార్‌కి ఒక కాంప్లిమెంట్ ఇచ్చినారనమాట నా దగ్గర ఆయన. మీకు మన సారు బాధ గురువు కాదు, బోధ గురువు అన్నారు. నాకర్థం కాలే. ఏంటండి అట్లా అంటే, ఒక గురువు ఇంటికొస్తే పాద నమస్కారానికి ఇంత, ఇంకొకటి ఇంటికి రావడానికి ఇంత అని చార్జ్ చేస్తారు. ఈయన వస్తారు, క్లాసులు చెప్తారు. మహా అంటే పెట్రోల్‌కి మనము వేయిస్తాం అంతే. అంటే ఈయన బోధిచ్చే గురువు, బాధ గురువు కాదు అని ఆయన కూడా చాలా సంతోషపడ్డారనమాట. అంటే నేను పత్రి సార్ దగ్గర నుంచి అది నేర్చుకున్నాను. మేడంకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. అంటే సారు ఇన్ని రకాలుగా తిరిగి ఇంత జ్ఞాన ప్రచారం చేస్తూ ఉంటే, ఆమె పిల్లల్ని చూసుకుంటూ ఆయనకొక సపోర్టివ్‌గా ఉండేదానికి అంతా ఆయన రెస్పెక్ట్ ఇస్తారు. సో, మనం కూడా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామంటే మన వెనక మా వారుండి నా వెనక మా వారుండి నడిపిస్తుండేదానికి ఇదంతా అయితుందని ఆ గ్రాటిట్యూడ్ నా నుంచి
ఆయన నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. తర్వాత ప్రేమ. ఆ ప్రేమ అంటే ఫ్యామిలీలో ఈ 3 ఉండాలి కదా! ఆయన ప్రేమికుడు. నా భార్య బావుండాలా, నా పిల్లలు బావుండాలా అని ఆయనెప్పుడు చూడలే. ప్రతి ఒక్కరు లోకంలో ఎంతమంది ఉన్నారో అందరూ బాగుండాలా అని, అందరికీ ఈ ధ్యాన విద్య చేరాలని అహర్నిశలు కష్టపడి ప్రతి ఒక్క ప్లేస్‌కు వెళ్ళి ఆయన రాత్రైపోని, అర్ధరాత్రైపోని ఎంతోమంది విసిగిచ్చే వాళ్ళొస్తారు. అడిగిన ప్రశ్నే అడిగేవాళ్ళొస్తారు. అందరికీ కూడా ఆయన ఎంతగా చక్కగా ఆ జ్ఞానాన్ని అందించారనమాట. అంటే ఆ ప్రేమ అనేది ఎక్కడ కండిషన్స్ లేవు. అంటే మనకెలా ఉంటుంది? నా భర్త నేనడిగింది తెచ్చిస్తే నాకిష్టము. నా పిల్లలు నేను చెప్పింది చేస్తే ఇష్టము అనే కోణంలో ఉన్నాను ఒకప్పుడు. కానీ ఆయన్ని చూసి ఏం నేర్చుకున్నానంటే ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఇవ్వడము ప్రేమ. ఎక్కడ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుందో అది వ్యాపారం అవుతుందే కానీ, అది ప్రేమ కాదు అని ఆయన దగ్గర నుంచి తెలుసుకొని వితౌట్ ఎక్స్‌పెక్టేషన్ ప్రేమించడం అనేది స్టార్ట్ చేసినప్పుడు, నాకు కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ అనేది ఏర్పడ్డారు. ఎంతోమంది నా దగ్గరకొచ్చి మీ దగ్గర కొంతసేపు ఉంటే చాలు ఎంతో హ్యాపీగా ఉంటుంది అని ఫీల్ అయ్యి చెప్పిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. అంటే ఎప్పుడైతే అన్‌కండీషనల్‌గా మనం ఉంటామో అప్పుడు అది ప్రేమ అనేది అయితుంది. కండిషన్‌గా ఉన్నామంటే అది వ్యాపారం అయితుంది అని కూడా నేను పత్రిసార్ నుంచి నేర్చుకున్నాననమాట. ఇంకా ఆయనలో నేను ఏం గమనించినాను అంటే, ఇప్పుడు చూడండి శ్వాస అనేది మనకు ఊపిరి లోపలికి తీసుకుంటాం. మన కిడ్నీస్‌కి, లివర్‌కి, లంగ్స్‌కి, రక్త ప్రసరణకి ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క కదలికకు కూడా ఆ శ్వాస ఆ ఊపిరిని అందిస్తుంది. అవన్నీ వర్క్ చేయాలంటే ఆ ఊపిరి అనేది అన్ని అవయవాలకు అవసరము. అన్నిటికి అందిస్తుంది. కిడ్నీస్‌కి, లివరు, డైజెస్టివ్ సిస్టమ్ ఎన్ని అంగాలున్నాయి అన్నిటికి ఆ శ్వాస అన్ని దగ్గర పోయి చేరుతుంది. కానీ దేనికి అంటుకోకుండా తన పాటికి తను వెళ్తుంది. తను ఇచ్చేస్తుంది. తన బయట వచ్చేస్తుంది. అంటే పత్రిజీ కూడా అన్ని చోట్లకు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఊరికి ఎళ్తారు. ఉన్నంత సేపు వాళ్ళతో చక్కగా మాట్లాడతారు. వాళ్ళని అరుస్తారు. ఒక తండ్రిలాగా అరుస్తారు. దగ్గరకు తీస్తారు. మళ్ళా మాట్లాడతారు. అన్నీ చేస్తారు. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకేమి అక్కడ అటాచ్‌మెంట్ ఏముండదు. పోయేటప్పుడే మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోతారనమాట. అంటే ఆయన కుటుంబంతో కానీ, మాస్టర్స్‌తో కానీ, ఎవ్వరితో గాని అందరితో కలిసి ఉంటారు. డిటాచ్డ్‌గా ఉంటారు. అనేది కూడా నేను బాగా అబ్జర్వ్ చేసి అంటే 100% ఆయన ఉన్నంత డిటాచ్డ్‌గా కాదు. కొద్ది కొద్దిగా అట్లా డిటాచ్డ్‌గా ఉండడము ప్రయత్నం చేస్తూ వచ్చి, దానివల్ల నాకు కూడా ఎంతో హ్యాపీగా ఉంది. అటాచ్డ్‌గా ఉంటే దుఃఖంగా ఉంటుంది. డిటాచ్డ్‌గా ఉంటే ఎంజాయ్ చేస్తామనమాట. ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎక్కడ కూడా బంధం లేకుండా ఆయన జీవించారు. సార్ చెప్తారు కదా! తామరాకు పైన నీటి బొట్టులా ఆయన జీవించారని. అట్లా జీవించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొద్దిగా చ చేశాను. అందుకే ఇంత ఆనందంగా నేను ఉండగలుగుతా ఉన్నాననమాట. కానీ ఎంతో అద్భుతంగా ఆయన అన్నీ ఆహ్, నిర్వర్తిస్తారు. ఒకసారి ఏమైంది అంటే ఇది మేడం నాకు చెప్పారు. పత్రి మేడం ఒకసారి కడతాల్లో రాజశేఖర్ సార్, భవానీ మేడం అని ఉన్నారు కదా! వాళ్ళకి షష్టి పూర్తి ప్రోగ్రామ్ ఉండింది. అప్పుడు మేడం కూడా ఉండి చేశారు ఆ ప్రోగ్రామ్ అంతా కూడా. చానా బాగా ఖుషీగా, ఆనందంగా, థ్రిల్లింగ్‌గా ఉండిందంట మేడంకి. సరే ఇది పత్రి సార్‌తో కూడా జరగాలి. పత్రి సార్ కూడా 60 ఇయర్స్‌కి ఇలా చెయ్యాలి అని ఆశ ఆమెకు కూడా అనిపిచ్చింది. కానీ యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనే డౌట్ ఉండిందనమాట. కానీ తిరుపతిలో మాస్టర్స్ అందరూ కూడా ఆ షష్టి పూర్తి కార్యక్రమం చెయ్యాలా అని చెప్పి అనుకున్నారు. ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసినారు. పత్రి మేడం వాళ్ళ మదరు తాళిబొట్టు కూడా చేయిచ్చారు. మేడము సార్ దగ్గరికెళ్ళి నేనొక కోరిక కోరుతాను ఓకేనా అని అడిగింది. యెస్ ఏమైనా కోరు ఓకే అన్నారు. అప్పుడు ఇట్లా షష్టి పూర్తి కార్యక్రమంలో నాకు మీరు మెడలో ఇది వేయాలని మా అమ్మ చేయిచ్చారు అని చెప్పిందనమాట. అప్పుడు కూడా సార్ ఎంతో గౌరవంతో "ఏమిదంతా అంతా ఇది నాటకము ఇట్లంతా ఏదో అట్లా మాట్లాడలేదు సార్. ఓకే చేద్దాము" అని చెప్పి ఎంతో సంతోషంగా మేడం అడిగింది చేసి ఆమెను ఎంతో గౌరవంగా అక్కడ ఆమె ఎంతో ఆనందపడ్డారంట మేడం. ఆ! ఇది
ఈ పెళ్లి నేను మర్చిపోలేను. నాకు 18 ఇయర్స్‌లో పెళ్లయింది. అప్పుడేం పెద్ద గుర్తులు లేవు. ఇది ఇంతమంది మాస్టర్స్ ముందర ఇది జరగడము అనేది చాలా అద్భుతము. ఆ! లక్షాంతర మందికి ఈయన గురువు. అట్లాంటి గురువు దగ్గర నుంచి నాకు ఈ భాగ్యం దొరికింది అని ఆయమ్మ చాలా ఖుషిగా నాతో షేర్ చేసినారు. ఎన్నో జన్మల ఫలం ఇది అని మేడం అని చెప్పారనమాట. అది నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. చూడు పత్రి సార్ ప్రతి ఒక్క విషయంలో మేడం ఎంత గౌరవిస్తారు. అట్లా ప్రతి చిన్న విషయమైపోని, పెద్ద విషయమైపోని మన ఇంట్లో ఏదైనా ఎవరైనా వచ్చి అడిగితే అది గౌరవం ఇయ్యాల అనేది కూడా నేను నేర్చుకొని ఉన్నాను. ఇంకా మనందరికీ ఇది తెలిసిన విషయమే ఫ్రెండ్స్. మనం ఏ విధంగా తినాలి? ఏ విధంగా వడ్డించాలి? ఏ విధంగా వండాలి? దానికి అయిన మసాలాలేసేసి దాని ఫ్లేవర్ పోకుండా ఎలా వండాలి? వడ్డించేటప్పుడు ఎంత ఎరుకతో ఎట్లా వడ్డించాలి? ఎట్లా తినాలి? అనేది కూడా చాలా చక్కగా మనందరికీ ఆయన నేర్పించారనమాట. అప్పటినుంచి నేను ఎవరైనా ఒక మాస్టరే కాదు ఒక గెస్ట్ మా ఇంటికొస్తారు అన్నా కూడా నేను సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణే ఈరోజు మా ఇంటికి భోజనానికొస్తున్నారు. వాళ్ళకి నేను ఎంతో శ్రద్ధతో వాళ్ళు ఈరోజు నాకు చేసి పెట్టే అవకాశం ఇచ్చారు వాళ్ళు. సో, నేను ఈరోజు చేసి పెడుతున్నాను అంటే ఆ ఆత్మతత్వము, ఆ శక్తి, ఆత్మశక్తి అవకాశం ఇస్తేనే మనం చేసేకైతుంది. ఊరికే చేసేకి కాదు అని ప్రతిసారి నేను అట్లా ప్రే చేసుకుంటూ, మంచి ఉద్దేశంతో ఒక లక్ష్మీనారాయణలే మా ఇంటికి భోజనానికొస్తున్నారు అని ఒక చిన్న పల్లెటూరు వ్యక్తి మా ఇంటికొచ్చినా కూడా నేను అలాగే భావించి వడ్డిస్తూ ఉంటే వాళ్ళెంతో తృప్తిగా తిని ఆనందంగా "చాలా బావుంది మేడం టేస్టు" అని చెప్పి వెళ్ళేవారనమాట. అప్పుడు ఎంతో తృప్తి పొందేదాన్ని. అది కూడా నేను పత్రి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాననమాట. ఇంకొకసారి పత్రి సార్ దగ్గర నేను కడతాల్లో అనుకుంటాను. కడతాల్లోనో, కొటాల్లోనో కరెక్ట్‌గా గుర్తులేదు నాకి. అప్పుడు ఒక మాస్టర్ వచ్చినారు. ఆ ఒక మాస్టర్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ అంతా చెప్పి ఎంతో రియాక్ట్ అయిపోతా ఉన్నారనమాట. రియాక్షన్‌కి గురైతా ఉన్నారు. పత్రి సార్ అదంతా వినేసి ఒక చిన్న పేపర్‌లో ఇప్పుడు ఆర్‌కు ముందర సి పెట్టు అన్నారు. ఆర్ ముందర సి పెట్టు అని చెప్పి రాసినారనమాట. సరే ఏంటది అంటే రియాక్షన్‌ను సి ముందర పెడితే క్రియేషన్. అంటే రియాక్షన్ అయితా ఉండే వాళ్ళందరూ అధమ స్థితిలో ఉన్నవాళ్ళు. క్రియేషన్‌గా ఉండేవాళ్ళు, సృష్టిస్తా కొత్తగా నైపుణ్యాన్ని ప్రదర్శించే వాళ్ళంతా ఉత్తములు అని సార్ అక్కడ చెప్పినారనమాట. అప్పటి నుంచి నేను ఏదైనా ఒక సమస్య ఎవరైనా నన్ను అవమానించినా, ఏదైనా మాట్లాడినా రియాక్ట్ అయితూ ఉంటిని. అయ్యే టైంలో నాకది గుర్తొచ్చేది. సో, సార్ ఇక్కడ సి పెట్టమన్నారు కదా! అని క్రియేషన్ అంటే వాళ్ళు మనల్ని అవమానించినా అది ఎట్లా మనం కొత్తగా దాన్ని తీసుకొని కొత్త దృష్టికోణంలో తీసుకుంటే మనకి ఎలా నొప్పి ఉండదు అని ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడేమైతూ ఉండేదంటే ఎవరే ఇబ్బంది పెట్టినా, సరే వాళ్ళు ఇలా ఇబ్బంది పెట్టినారు. ఇబ్బందిగా కాకుండా దీన్ని మనము ఎలా యాక్సెప్ట్ చేసుకుంటూ, ఎలా హ్యాపీగా తీసుకోవాలి అనేసి ఆలోచన చేస్తూ ఉంటే, మన ఇంట్యూషన్ నుంచి అంటే నా ఇంట్యూషన్ నుంచి నాకే కొన్ని ఐడియాస్ వచ్చేవి. అలా చేస్తే ఆ పెయిన్ అనేది నాకు తగిలేది కాదు. అది కూడా నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాననమాట. అట్లా ఇంకొకసారి కోటాల్లో ఉన్నప్పుడు ఒక మాస్టర్ ధర్మవరం మాస్టర్ వచ్చి ఏవో కొన్ని అన్నీ అడిగినారు. అప్పుడు అది ఏం అడిగినారనేది కరెక్ట్‌గా గుర్తులేదు. నేను కొద్దిగా వడ్డించడము ఆ వర్క్‌లో ఉన్నాను. తర్వాత సార్ ఇచ్చిన ఆన్సర్ ఏమంటే, ఇప్పుడు సతీ సావిత్రి ఉంది కదా! ఆమె యముడితో పోట్లాడి ఆయన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకున్నది అన్న వరకే మనకు తెలుసు. దాని వెనకాల కథ నీకు తెలీదు. ఆమె ఏదైతే జీవితంలో జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, ఇది కావాలి అని కోరి తెచ్చుకున్నందుకు ఎన్నో జన్మలు భర్త లేకుండా జీవించవలసి వచ్చింది. కాబట్టి ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేయండి అని అక్కడ చెప్పడం అనేది జరిగింది సారు. అప్పటి నుంచి నేను ఏవి అంటే మామూలుగా కొన్ని సంకల్పాలు, అఫర్మేషన్స్ చెప్పుకొని ఇది అది అంటారు కదా! దానిపైన వద్దు నేచర్ ఏదిస్తే దాన్ని చేస్తాము. నేచర్ ఏది ముందర పెడితే దాన్ని చేద్దాము అని అక్కడి నుంచి నేర్చుకొని, ఎప్పుడైతే అలా చేస్తూ వచ్చినానో హ్యాపీగా జీవితం అనేది
సాగుతా వచ్చిందనమాట. అట్లా ఏ కోణంలో చూసినా ఈజ్ కంప్లీట్ మ్యాన్ అనేది నాకు అనిపిస్తూ ఉండేదన్నమాట. ఎవరిని చూసినా అంత కంప్లీట్‌నెస్ నాకు కనబడేది కాదు. ఆయనలో మాత్రం నాకు కంప్లీట్ మ్యాన్ అనేది అనిపిస్తాందన్నమాట. అంతే కాకుండా ఇంకొకసారి 2006 షిరిడి ధ్యాన యజ్ఞం టైంలో అనుకుంటాను. అప్పుడు వాళ్ళమ్మ దేహత్యాగం చేసింటే కూడా సారు ఇవన్నీ ధ్యాన జగత్ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి తల్లికి ఏమేం చేయాలో అవన్నీ చేసి చక్కగా మళ్ళా షిరిడి ధ్యాన యజ్ఞానికి ఆయన వచ్చేసారనమాట. ఆమెకు ఆ జన్మలో తను చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయో అది ముగిచ్చేసి వచ్చినారు. అంటే ఏది కూడా ఆయన నెగ్లెక్ట్ చేయలేదు. ప్రతిదాన్ని కూడా గౌరవిస్తా వచ్చినారు అని చెప్పి చెప్పినారనమాట. కానీ అక్కడ పత్రి మేడం ఒకసారి తిరుపతిలో ఏదో క్లాస్‌లో చెప్పినారు. షష్టిపూర్తి ప్రోగ్రామ్‌లోనే అనిపిస్తుంది. చూడు, ఆయన ఇంటి దగ్గర నా పిల్లలు, నా భార్య, నా వాళ్ళు అనుకోనుంటే ఇంతమంది పెద్ద సంసారాన్ని, ఇంతమంది మిత్రుల్ని మేము పొందలేకపోయేవాళ్ళము. ఎప్పుడైతే ఆయన అంతా తిరిగితే అంతా మనవాళ్ళే అని భావించినప్పుడు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ లభించింది. ఈరోజు ఇంత ఆనందము లభించింది. నాకెన్ని కష్టాలు పడ్డాను అంతవరకు. ఆ కష్టాలన్నిటినీ కూడా నేను మర్చిపోయినాను. ఇంతమంది ప్రీతి నేను పొందినాను అని చెప్పి చెప్పినారనమాట. అప్పుడు నాకనిపించింది. చూడు, నేను నాది అనేదే ఉంటే తక్కువగా లభిస్తుంది మనకు ప్రీతి అనేది. అది కాకుండా వీళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అన్నప్పుడు ఆహ్, ఏ ఏ నా వాళ్ళు వీళ్ళు అన్నప్పుడు అవన్నీ ఐసీయూలో ఉన్న ట్యూబ్స్ లాగా ఫీల్ అయింది నాకి. అంటే ఇప్పుడు ఐసీయూలో ఉంటాము. ఎన్నో ట్యూబ్స్ పెట్టేసింటారు. ఒక్క ట్యూబ్ కదిలిందంటే ఏమైనా అట్లా కదిలిచ్చేస్తే ఎంతో పెయిన్ వస్తుంది. ఇక్కడ గూడా చూడండి, ఈ బెంగుళూరులో మా అత్తుంది. వీళ్ళు నా వాళ్ళు. వాళ్ళు నేనేం అడిగినా హెల్ప్ చేస్తారు. వాళ్ళు నేనేమన్నా సజెషన్స్ ఇస్తారని వాళ్ళు నా అని పెట్టుకుంటాము. ఎప్పుడైనా వాళ్ళని మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు వాళ్ళు చేయలేదు అంటే, వెంటనే మనకు చూడు నేనెంత హెల్ప్ చేస్తున్నాను నాకు చేయలేదు అనే పెయిన్ కలుగుతుంది. ఎందుకంటే ఆ ఐసీయూలో ఒక ట్యూబ్ కదిలితే ఎంత పెయినో, ఇక్కడ నా అని పెట్టుకోవడం నుంచి కూడా అంత పెయిన్ ఉంటుంది అనేది నాకక్కడ అర్థమైంది మేడం చెప్పిన మాటల్లో. అప్పటి నుంచి ఆ నా అనేది తగ్గించుకుంటా, ఓన్లీ ఫ్రెండ్లీ మిత్రత్వంతో చూడడము అనేది నేర్చుకుంటూ వచ్చినాననమాట. అట్లా ఆయనెంతో మహా గురువు. ఆయన ఇప్పుడు మనము ఎన్ని విద్యలు నేర్చుకోవాలంటే ఎంతో మంది మాస్టర్స్ దగ్గరికెళ్ళాలి. కానీ ఈ ఒక్కరి దగ్గరే మనం ఇన్ని విద్యలు నేర్చుకోగలుగుతున్నాము, ఇన్ని మెళకువలు నేర్చుకోగలుగుతున్నాము అంటే మనం ఎంత అదృష్టవంతులు. అందుకే ఆయన కంప్లీట్ మ్యాన్ అంటే ఆయనే అనేది నాకనిపిస్తుంది. ఇంతే కాకుండా ఎన్నో ధ్యాన యజ్ఞాల్లో ఎన్నో విషయాలు నేను నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఒక్కసారి వైజాగ్ ధ్యాన యజ్ఞంలో మనకు నవవిధ ధర్మాలు చెప్పినారు. దాంట్లో శాంతి ధర్మం చెప్పినారు. చెప్పినప్పుడు ఏం చెప్పారాయన? కూల్ బేబీ కూల్ అని చెప్పారు. ఎప్పుడైనా కోపమొస్తే మహేష్ బాబు ఫిల్మ్‌లో ఉంది కదా! కూల్ బేబీ కూల్ అని మీరు కూడా అది అనుకోండి అన్నారు. అంతవరకు ఆ డైలాగ్ చాలా సార్లు విన్నాను. కానీ అది ఆచరించాలా అని ఎప్పుడు అనిపియలే. ఎప్పుడైతే సార్ నోటి నుంచి అక్కడొచ్చిందో దాన్ని ఆచరించాలా అనేది నా లోపల కలిగిందనమాట. ఎందుకు అంటే ఆయన చెప్పినప్పుడు మనకు ఆచరించాలి అని ఎందుకు కలుగుతుంది అంటే, ఒక్క విషయాన్ని ఆచార్యుడు అంటే ఏమి? ఆచరించి మన చేత ఆచరింప చేసేవాడు ఆచార్యుడు కదా! సో, ఆయన దాన్ని ఆచరించి చెప్పినాడు కాబట్టి ఆ వాక్కుకి అంత శక్తి ఉందనమాట. మంత్రశక్తి ఇప్పుడు మంత్రాలకు కొందరు ఋషులు ఏదైనా శాపం ఇస్తే ఎట్లా ఇదైతుందంటే, ఆ మంత్ర ఉచ్చారణ చేసి ఆ మంత్రానికి అంత శక్తిని వాళ్ళు తీసుకొచ్చింటారు. అట్లా సార్ ఆచరించినారు కాబట్టి ఆ వర్డింగ్స్‌కి అంత శక్తి ఉంది. నేను ఇంటికొచ్చి ఎవరైనా నాకు కోపం తెప్పిచ్చినారనుకో, అప్పుడు కూల్ బేబీ కూల్ అనుకునేదాన్ని. ఎంతో దాంట్లో 50% కోపం అనేది తగ్గిపోతా వచ్చిందనమాట. అట్లా ఆ ధ్యానయజ్ఞం నుంచి ప్రతి ఒక్కసారి ధ్యానయజ్ఞంలో నేను గమనించేదాన్ని. ఈసారి సార్ మెసేజ్ ఏమిచ్చినారు? దీంట్లో నేనేం ఆచరించాలా? అనేసి దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకొని ఆ ఇయర్ అంతా ఆచరించేదాన్ని. అద్భుతమైన ఫలితాలు వచ్చేది. అలాగే అమరావతి ధ్యానయజ్ఞంలో ఒక్కసారి వినయ ధర్మం గురించి చెప్పినారు. వినయం గురించి చెప్పారనమాట. ఎన్ని ఉపనిషత్తులు చదివినా వాళ్ళ దగ్గర వినయం లేకుంటే వాళ్ళకి 0 మార్క్సు. అదే ఏ ఉపనిషత్తులు చదవలేదు. ఒక రైతు. కానీ ఆయనకు వినయం ఉన్నిందంటే పైలోకాల్లో 100 మార్క్స్ అన్నారు. అప్పటి నుంచి గమనించినాను. ఎన్నో ధ్యాన యజ్ఞాల్లో అంతకుముందు కూడా చూశాను.
ఎంతో మంది గురువులు వస్తుంటారు. వేరే వేరే సంస్థలకు సంబంధించిన గురువులందరూ వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే వాళ్ళందరూ చెప్పేది సార్‌కి తెలిసిందే. తెలియని విషయం అంటూ ఏమీ లేదు. కానీ ఎంతో చక్కగా చిన్న పిల్లలు కొత్తగా విన్నట్టు వాళ్ళవన్నీ ఇంటారు. వాళ్ళకి పాద పూజ చేసి, వాళ్ళకి షాలులు కప్పి, మొమెంటోస్ ఇచ్చి, ఎంతో ఖుషీగా వాళ్ళ దగ్గర కుర్చీ కింద కూర్చొని, కుర్చీకి పక్కలో కూర్చొని చేసేవాళ్ళనమాట. అంటే మీరు మనకు చూపిస్తున్నారు. వినయము అనేది ఎంత గొప్ప విషయము. ఆ వినయంగా ఉంటే మీరెంత డెవలప్‌మెంట్ అవుతారు అనేది ఆయన చేసి చూపించారు. అప్పటినుంచి కూడా నేను ఆ వినయాన్ని అంటే ముందు ఎవరైనా మనకు తెలిసిందేదే చెప్తా ఉన్నారనుకో క్లాస్‌లో నాకు చాలా విసుగ్గా ఉందబ్బా! తెలిసిందే చెప్తా ఉన్నారు. కొత్త టాపిక్ చెప్తే బావుండు అనిపించేదనమాట. హ్మ్. ఎప్పుడైతే సారు ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది. మనం కూడా ఇంక మీట అలా జీవించాలి అనేది అనిపించింది. అప్పటి నుంచి తెలిసిన టాపిక్ చెప్పినా కూడా వాళ్ళు ఏ కోణంలో చెప్తున్నారు, ఇంకా వేరే ఎలాంటి కోణంలో చెప్తున్నారు, మనము ఎలా నెక్స్ట్ ఈ టాపిక్ చెప్పేటప్పుడు ఎలా చెప్పచ్చు అని ఆలోచన చేస్తూ, చూస్తూ, వింటూ ఉంటే కొత్త కొత్త కోణాలు నేర్చుకోవడం అనేది జరిగింది. ఎక్స్‌క్యూజ్ మీ మేడం. టైమ్ ఉందా? అయిపోయిందా మేడం? యాహ్! అయిపోయింది మేడం. కంప్లీట్ అయ్యింది. ఎగ్జాక్ట్ టైమ్‌గా అడుగుతున్నారు మీరు. ఆ! యెస్. కంప్లీట్ అయింది. ఆ! యాహ్! ఇలా ఎన్నో విషయాలు సార్ దగ్గర నుంచి చేసి నేర్చుకున్నాను. ఆయన కంప్లీట్ 360 డిగ్రీస్ అని నేను చెప్పగలుగుతాను. హి ఈస్ ద కంప్లీట్ మ్యాన్. ఎన్నో విషయాలు నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకొని ఇంత ఆనందంగా జీవిస్తున్నాను. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన వెంకట్ మాస్టర్‌కి, ఈ ఇక్కడ వర్క్ చేస్తున్న అందరు మాస్టర్స్‌కి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ మేడం. యాహ్! థాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్‌గా చెప్పారు మేడం. అందుకే అనుభవ జ్ఞానం అని చెప్పేది. ఊరికే కాదు మీరు 97 నుంచి ఉన్నారు. సార్‌తో లాంగ్ జర్నీ ఏంటి మీరన్నారు చూడండి. ద కంప్లీట్ మ్యాన్‌కి ఈరోజు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓపెన్‌గా. ఈరోజు ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్‌కి నిజంగా మీరు న్యాయం చేశారు. ఏమంటే ఎలా యాంగిల్స్‌లో మనం చూసి ఆయనను నేర్చుకున్నాం. ఏ యాంగిల్‌లో బట్ మనం సొంతంగా గ్రహించి ఏం నేర్చుకున్నాము అనేది మీరు పాయింట్ టు పాయింట్ చెప్పారు మేడం అసలు. ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ మీరు అన్నారు 360 డిగ్రీస్ కోణాల్లో మనం ఎట్లాగైతే చూడొచ్చో అవన్నీ గూడా ఆయనలో ఉన్నాయి. అవి ఎలాగున్నా అవి ఎలాగ నేను చూసి నేర్చుకున్నాను అని చెప్పారు. ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు చూడండి. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అండ్ మీరన్నారు చూడండి రియాక్ట్ అవ్వొద్దు. దాని ముందు సి పెట్టు. రీక్రియేట్ అవుతుంది. సో, నువ్వే క్రియేటర్‌గా అయిపోతావు అనేది వర్డ్ మటుకు ఎక్సలెంట్ మేడం. మాకైతే ఇప్పటి నుంచి మేము గూడా అదే ఆచరిస్తాం. మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది నిజంగానే ఆ సెకండ్‌కి మేము రియాక్ట్ అవ్వకుండా క్రియేట్ అవుతుందని ఇదిలో మేము కూడా ఉంటాం. నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ. థాంక్ యూ. సూపర్. మేడం ఇది యూట్యూబ్ లింక్ ఉందా? మా ఫ్రెండ్స్ వినాలంటే? నేను షేర్ చేస్తాను. ఉంది. ఓకే. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంది. దానికి నేను లింక్ చిన్న షేర్ చేస్తాను. దీంట్లో లేదు. ఇది ఫ్లైయర్ లైవ్ పోదు. రికార్డ్ అయ్యి అప్‌లోడ్ చేస్తామన్నట్టు. ఆ! సో, నేను పంపిస్తాను మేడం మీకు. ఓకే. షూర్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ. వెంకట్ సార్ ఉన్నారిక్కడ. సో, మరి నమస్తే. ఇది నమస్తే మేడం. కంప్లీట్ సార్ ఒక్క నమస్తే సెకండ్ సార్. సార్. సారీ. యెస్. మొన్న యెస్. యెస్. మీరొచ్చినప్పుడు నేను లేకపోయాను. మా ఫ్రెండ్‌కి చెప్పి అంతా అరేంజ్ చేశాను గానీ, నాకు చాలా మా ఇంట్లో రిలేషన్స్ ఉన్న ఒక ప్రోగ్రామ్ ఉండింది. అందుకే రాలేకపోయాను సార్. మేడం. ఇందు గారు చెప్పాక నేను మాట్లాడతాను. యాహ్! ఏదైతే 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామో, మరి ఆ కంప్లీట్ మ్యాన్ గురించే మూవీ తీస్తా అన్నారు మరి సార్. సో, దాని తెలుసు. గురించే ఈ తెలుసు. ఆరాటం మొత్తం కూడా. సో, సార్ ప్లీజ్. యెస్ మేడం. యాక్చువల్లీ పద్మ గారి గురించి, మీ గురించి వినడమే గాని కలవలేదు మేడం. మొన్న యాక్చువల్లీ హ్మ్. కలుద్దాం అనుకున్నాం. కలవలేదు. బట్ యాదృచ్ఛికంగా హ్మ్. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూడడం, మీ మాటలు వినడం జరిగింది. సో, ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను పద్మ గారిని అప్పుడు ఎందుకు కలవలేదా అని. నేను చాలా చెప్పాను ప్రభాకర్‌కి. సాటర్‌డే తీసుకురా. అదే. నాకు అదే. చాలా వర్క్ ఉంది. నేను మీట్ కాలేను. మీరంత దూరం నుంచి వచ్చినా. పైగా అవునండి. క్లాస్‌కి కూడా అందరూ రారు ఈరోజు అంటే కూడా ఆయన మాకు ఈరోజు అనుకూలం ఉంది. వస్తాం అవును. అంటే ఇంక నేను అక్కడ సింపుల్‌గా అరేంజ్ చేసి నేను ఆ ఫంక్షన్‌కి యెస్ మేడం. వెళ్ళాల్సొచ్చింది. యెస్. సారీ లేదు సార్ నెక్స్ట్ టైమ్ మీట్ అవుతాను. కానీ లేదు మేడం. మిమ్మల్ని నేను అసలు చాలా స్టేజ్ ఎ పైనంతా చూసాను. మీరు ట్రయల్స్ అని చూపించారు కదా! కడతాల్లో అప్పుడంతా నేను చూసాను. ఎవ్రీ ఇయర్ ధ్యాన యజ్ఞానికొస్తాను కాబట్టి మిమ్మల్ని చూసాను సార్ నేను. యెస్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. అంటే మీరు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మేము ఒక షెడ్యూల్‌లో వెళ్తున్నాం అన్నమాట. సో, ఆ! అలా అందరిని కలుస్తూ వెళ్తున్నాం. పర్టిక్యులర్‌గా ఈ రోజు ఇక్కడ అని ఏం ప్లాన్ చేయలేదు.
సో ఫ్లోలో ఎవరెవరు ఉన్నారో అందరూ కలుస్తూ పోవాలని చింతామణి, తర్వాత పక్కనే రజిత మేడం ఉంటారు కదా, అవునవును. మేడంని కలిసి అలా చిక్బల్లాపూర్ వెళ్ళి అలా గౌరీ బిద్నూర్ వెళ్ళి అటు నుంచి అటు బళ్ళారి వెళ్ళాలని మా ప్లాన్ ఉండే. ఓకే అయితే సార్. యాజ్ ఆఫ్ సడన్ మన ప్రభాకర్ అన్న వాళ్ళ బాబాయ్ కొడుకు ఆయన అదే రోజు మార్నింగ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఓకే. ఓకే. సో అందుకని మేము సడన్ గా మా ప్లాన్ ఎక్కడికక్కడ ఆపేసేసి ఇమీడియట్ గా వెనక్కి వచ్చేసాం అనమాట. సో ఓకే సార్. అది మేడం, అందుకని మిమ్మల్ని ఆ రోజు యాక్చువల్లీ సాటర్డే వస్తే బాగుంటుందని అన్న కూడా చెప్పాడు. ఆ! బట్ హ్మ్. మన షెడ్యూల్లో అది కుదరలేదు. బట్ మీతో మాట్లాడితే సరిపోతుంది అని ఒక ఉద్దేశం నాకు చాలా చెప్పాడు అన్న మీ గురించి. హ్మ్. సో సరే ఇంకో రోజు ఏదైనా కలిసి మాట్లాడదాం అనుకో, బట్ ఇట్లా అది హ్యాపీన్ అయింది. కొద్దిగా ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే నేను అందరికీ చెప్పేకైతుంది. నియర్లీ 40 మెంబర్స్ వస్తారు క్లాస్‌కి. మనం ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి సార్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. సో హ్మ్. ఇప్పుడు ఏం లేదు మేడం, మళ్ళీ రమ్మంటే వస్తాను నేను. లేదు and మీరే కొంచెం పుల్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా కొద్దిగా చాలా చోట్ల ఎందుకంటే బుద్ధ పౌర్ణమికి మేము అన్ని చాలా ఫండ్స్ అరేంజ్ చేసి ఇచ్చాము. కొద్దిగా టైం తీసుకొని నేను మీకు అరేంజ్ చేస్తాను సార్. ట్రై చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మొన్న మిమ్మల్ని కలవడం కుదరలేదు. బట్ నేను పత్రిజీ ఫిల్మ్స్ నుంచి పత్రి గారి పెయింటింగ్ అందరికి ఇస్తున్నాను. సో ఆ! అలా మీకు మళ్ళీ మనకు చింతామణి నుంచి ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడా ఆ ఫ్రేమ్స్ నేను ఒకటేసారి మీ అందరికి పంపిస్తాను. యెస్ సార్. యెస్ సార్. ఎస్ మ్యామ్. నిజంగా ఈ రోజు కంప్లీట్ మ్యాన్ ఇందు గారు చెప్పినట్టు ఈ రోజు ఈ కాన్సెప్ట్ కి న్యాయం జరిగింది. థ్యాంక్ యూ యాహ్! సార్. ఎస్. ఒక రకంగా హ్యాపీ, ఒక రకంగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఏంటంటే మేము మా ప్రయత్నం చేస్తున్నాం అందరికి చెప్పడానికి. ఇది ఆ! కంప్లీట్ మ్యాన్ అనే కాన్సెప్ట్ ని చెప్పడానికి మేము ఎవ్రీ డే ప్రయత్నిస్తున్నాం. ఇందు గారు గాని, నేను గాని, ఇంకా వేరే మాస్టర్స్ కూడా ఉన్నారు. అందరికి చెప్తున్నాం కంప్లీట్ మ్యాన్ అంటే ఎట్లా చెప్పాలి ఏంటి అన్నది. బట్ ఎవరికి ఏది అర్థమవుతుందో మాకు తెలియట్లేదు కానీ, బట్ రకరకాలు చెప్తున్నాం. అన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఈ రోజు నేను అదే ఇందు గారికి కూడా చెప్పబోతున్నానంటే ఈ వీడియో అందరికి పంపించండి. ఏం మాట్లాడాలో పద్మ మేడం కరెక్ట్ గా మాట్లాడారు. ఇది వాళ్ళకి తెలుస్తుంది నెక్స్ట్ రాబోయే మాస్టర్లకి ఏం మాట్లాడాలని. అందుకని మీరు ఒక బెంచ్ మార్క్ ని ఈరోజు క్రియేట్ చేశారు. కాన్సెప్ట్ ని 100% ఎగ్జిక్యూట్ చేశారు ఈరోజు మీరు. సో సో ఎస్ మ్యామ్. యాక్చువల్‌గా మీరు ఆ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఎవరైతే నాకు ఫోన్ చేసారో మీ అనుభవాలు చెప్పొద్దండి మేడం. మీరు నేర్చుకున్నది చెప్పండి అన్నారు. ఎస్. సో నేను అలా థింక్ చేస్తూ ఉంటే ఇన్ని పాయింట్స్ రావడం జరిగింది సార్. వెరీ అది నైస్. కూడా ఆయనకే వదిలినాను. నేను మధ్యాహ్నం కూర్చొని పాయింట్స్ రాస్తూ ఉన్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఆయన ఏమేమి స్పిరిట్స్ ఉందో అవన్నీ రాసుకొని ఇప్పుడు చెప్పగలిగాను. వెరీ నైస్, వెరీ నైస్. అయితే మీరు కొంచెం సూపర్. వీలైనప్పుడల్లా రావాలి. యెస్ సార్. తప్పకుండా ఎందుకంటే సార్. ఆ! ఇక్కడ ఈ కా- ఈ ఈ జూమ్ సెషన్ ఆర్గనైజ్ చేయడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే మేడం, పత్రి సార్ని అర్థం చేసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇది నా కాన్సెప్ట్. యెస్ సార్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. హ్మ్. కానీ పత్రి గారితో నిజంగా ఆయనతో పాటు ప్రయాణం చేసి ట్రాన్స్ఫార్మ్ అయిన మాస్టర్లు కదా యాక్చువల్లీ చెప్పాల్సింది, మాట్లాడాల్సింది. సో అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి అసలు వాట్ ఈస్ పత్రిజన్, ఇందాక మీరు 360 డిగ్రీస్ లో పత్రి గారు అంటే ఏంటో చెప్పాలి. అవును సార్. సో అది నా ఉద్దేశం కూడా. హ్మ్. సో ఈ రోజు నిజంగా న్యాయం జరిగింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అంటే మా అత్తల్ని అందరిని కలిసారా సార్ మీరు? అందరినీ కలలేదు మేడం. బెంగుళూరులో పిఎంసి కన్నడ కండక్ట్ చేస్తారు కదా! ప్రదీప్ అనేసి మా మేనత్త కొడుకు. అవునా, ప్రదీప్ అన్న నాకు తెలుసు. వాళ్ళందరిని మీట్ అయ్యారా? వాళ్ళకి ఈ విషయం చెప్పారా? ఇంకొకరు మా రాణి అత్త అనేసి వాయిల్పాడులో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చిక్బళ్ళాపూర్‌లో ఉంటున్నారు. వాళ్ళ ఇంటికెళ్లారా మీరేమన్నా? చిక్బల్లాపూర్కి అయితే మన ప్రభాకర్ అన్న తీసుకెళ్ళాడండి. మేడం వాళ్ళు ఇలా అదే పిరమిడ్ ఉంటుంది కదా ఇంటి ముందు, ఆ! వాళ్ళేనా? అంబిక వాళ్ళ ఇంటికెళ్ళింటారు. అంబిక మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. యెస్. యెస్. తర్వాత అంటే సృజన అని ఇంకో మా మేడం. టోటల్ ఫ్యామిలీ దీంట్లోనే ఉన్నాం. మా నాన్నగారి ద్వారా వచ్చినాము. ఓకే. మొత్తము ఇంకా ప్రదీప్ వాళ్ళు కావచ్చు, అట్లాంటాలో శ్రీకాంత్ వాళ్ళు అందరూ నా కజిన్స్. సునీత మేడం చెన్నై అంతా ఓ మేనత్త బిడ్డలే సార్. శ్రీకాంత్ గారు మనకు డే 1 నుంచి సపోర్ట్ గా ఉన్నారు మేడం. మనకు అమెరికా నుంచి కూడా ఆయన చాలా పెద్ద మొత్తంలో మనకు సపోర్ట్ చేశారు పత్రిజీ ఫిలిమ్స్ కి. అండ్ సునీత గారు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. సునీత గారు, జగదీష్ గారు ఆల్మోస్ట్ నాకు 2012 నుంచి కూడా చాలా దగ్గరగా అసోసియేట్ అన్నమాట. సో యా, సునీత గారు మదర్ ఏమవుతారు మీకు తెలీదు. మా అత్త, మా మేనత్త. మీ మా నాన్న ఆవిడ అండ్ ఆ సార్ కూడా నాకు బాగా పరిచయం. సో నిజం చెప్పంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఇలా కనెక్ట్ అవుతున్నాం. నాకు ప్రదీప్ అని తెలుసు, శిరీష గారు తెలుసు,
ఆ, తర్వాత అందరూ తెలుసండి, మాక్సిమం అందరూ తెలుసు. ఈ రోజు ఇప్పుడు మిమ్మల్ని పరిచయం చేసుకున్నాను, బాగుంది. మీ ఫ్యామిలీ అందరిని కలవడం yes. చాలా బాగుంది మేడం. ఎస్ అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు మేడం. అదే ప్రదీప్ అన్న ఎందుకు కదపలేదంటే అన్న PMC లో బాగా బిజీ అవును, తల్లి కొద్దిగా హెవీగానే ఉంది లేండి. అందుకని నేను ఆయన కదపలేదు. బట్ ట్రై శ్రీకాంత్ చేస్తాను. గారు, సునీత గారు ఎవ్రీ మంత్ పిరమిడ్ వ్యాలీకి మాది గోధుమ పిండి అది మా క్లాస్ తరఫున వెళ్తూ ఉంది. అవునా? సో ఓకే కొంచెం ఓకే మేము ఫండ్స్ డైవర్ట్ చేయాలి. ఎలా అంటే అది మాట ఇచ్చేసినాం. క్లియర్లీ 1.5 year నుంచి మేమే ఫుల్ గోధుమ పిండి ఎవ్రీ మంత్ సప్లై చేస్తాం ఆ వ్యాలీకి. వండర్ఫుల్ మేడం. అందుకు కొద్దిగా నేను మాట్లాడి ఫ్రెండ్స్ తో మీకు వీలైనంత హెల్ప్ చేస్తాను సార్. ఎస్ మనం 80% వర్క్ అయిపోయింది మేడం. ఆ, 80% అయిపోయింది. ఇంకొక 20% ఉంది. ఈ yes. 20% కంప్లీట్ చేయడానికి మనకు ఒక 30 lakhs కావాలి. సో మనం దానికోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో Yes. మనకేంటంటే మేడం, ఈ August 31 పత్రి మేడం బర్త్డే ఏదైతే ఉందో ఆ రోజు మనం 100 థియేటర్స్ లో రిలీజ్ చేసుకుంటున్నాం. 100 Okay. థియేటర్స్ లో. సో అందులో మీరే చెప్పాలి, చింతామణిలో కూడా మనం ఒక థియేటర్ మొన్న వచ్చాక నాకు అర్థమైంది, చింతామణిలో కూడా ఒక థియేటర్ లో మనం రిలీజ్ చేయొచ్చు అని. చింతామణి ఒకటి, చిక్బల్లాపూర్ అండ్ గౌరీబిద్నూర్, ఈ మూడిట్లోనూ 3 థియేటర్లు చేయొచ్చు అనే డిస్కషన్ వచ్చింది. సో అది మీరే చెప్పాలి, మనం చింతామణిలో థియేటర్ వేద్దామా వద్దా ఏంటి అన్నది. అదే సార్, దానికి ఎంత ఖర్చు వస్తుందో అది మనకు అది ఏం లేదు మేడం. చెప్తాను. మీరు ఇప్పుడు అమౌంట్ మేము పంపడానికి ఏదైనా నెంబర్ ఇచ్చారా ఆ రోజు మా ఫ్రెండ్స్ దగ్గర ఏమన్నా మీరు? మన గ్రూప్ లో యాడ్ చేశారు మేడం, నేను ఇచ్చాను. మీ నెంబర్ కూడా ఇప్పుడు ఇందు గారి దగ్గర నుంచి తీసుకొని మీకు ఆ డీటెయిల్స్ అన్ని పెడతాను మేడం. నాకు పర్సనల్ గా డీటెయిల్ పెడితే, అది ఏదైనా గూగుల్ పే నెంబర్ ఏదో పెడితే నేను ఎస్ ఎస్ అప్పటికప్పుడు నేను ఇచ్చేస్తాను. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనం పత్రిక సార్ అమృతోత్సవం ఏదైతే ఉందో అప్పుడు టికెట్ సేల్స్ స్టార్ట్ చేద్దాం అన్నది మా ప్లాన్. సో కాబట్టి నేను మీ నెంబర్ తీసుకుని మీతో పర్సనల్ గా మాట్లాడతాను. సో మనం దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది యాక్చువల్లీ మా వాళ్ళందరికీ చెప్తా ఉంటాను, ఇది యాక్చువల్లీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ని మనం స్టార్ట్ చేసాము అని. సో ఇది ఎందుకంటే పత్రిక గారిది ఇది. సో మనం అందరం ఆయన ప్లాన్ లో భాగం. ఇదంతా కూడా ఆయన ప్లాన్ లో భాగమే, ఏమంటారు? సో ఆయన గురించి ఆయన చెప్పాలనుకున్నప్పుడు కూడా నేను ఇదే చెప్తుంటాను, ఆయన గురించి ఆయన చెప్పాలనుకున్నప్పుడు కూడా అది 10 మందికి ఉపయోగపడుతుందంటేనే చెప్తారు ఆయన, లేకపోతే ఆయన గురించి ఆయన ఎప్పుడు చెప్పుకోరు. సో బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ యొక్క లక్ష్యం కూడా అదే మేడం. ఆయన గురించి చెప్పడం అంటే అందరిలో స్ఫూర్తిని నింపడానికే. ఒక మనిషి ఆయన పట్టుదల, ఆయన సంకల్పం కోసం ఆయన ఎంత కష్టపడ్డారు. ఈ రోజు పద్మ గారు లాని, వెంకట్ గాని, ఇందు గాని, ఈరోజు జూమ్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ ఇంత ఫ్రీగా మనం ధ్యానం నేర్చుకొని మన జీవితాన్ని మార్చుకోగలిగాము అంటే ఆయన ఎంత కృషి చేస్తే ఇది జరిగింది. ఈ రోజు ఆయన ఎంత త్యాగం చేస్తే ఈ రోజు ఇది జరిగింది. అవును సార్, ఖచ్చితంగా. ఆయన ఎన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది ఆయన లైఫ్ లో, ఈ రోజు మనం అందరం బాగుండడం కోసం. అవును సార్. సో ఇదే విషయాలు భవిష్యత్తులో వచ్చే తరాలకి తెలిస్తే ఆ ఇన్స్పిరేషన్ బాగుంటది. ఎంతసేపు స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా చేస్తే ఎంత మంచి జరుగుతుంది ప్రపంచానికి. మనల్ని పక్కన పెట్టి అది మీరు ఇప్పుడు పత్రిజీ డాక్యుమెంటరీలో పత్రి మేడంది కూడా చాలా కలపాలి సార్. నేను చూడలేదు, ఎందుకంటే ఆమెతో నేను చాలా ఊర్లకు వెళ్ళాను కాబట్టి ఆమె ఎంతెంత కష్టపడ్డారు అనేది కూడా నాకు చెప్పారు మేడం. సో ఆమె దగ్గర నుంచి కూడా మీరు కొంచెం తీసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. కొంచెం కాదు మేడం, నరేషన్ మొత్తం కూడా పత్రి మేడం పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే ఉంటుంది. సో నేను పత్రి గారిని ఎంత చూపిస్తున్నానో పత్రి మేడం కూడా అంతే చూపిస్తున్నాను. అందులో డౌట్ లేదు. ఎందుకంటే నేను మేడంతో కూడా చాలా సార్లు డిస్కస్ చేస్తా ఉంటాను. సారు అంటే బయటికి వెళ్ళి ఆయన అంత చేయడానికి కారణం ఈవిడ ఒక చోటు ఉండి పట్టుకొని ఉండడం వల్లే జరిగింది. ఈరోజు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ అన్ని చోట్ల విస్తరిస్తుందంటే ఆవిడ బ్యాక్ ఎండ్ లో చాలా చేశారు ఆవిడ. అది ఎవరికి తెలియదు. నేను మేడంకి ఇదే చెప్పా, మేడం మీరు ఏం చేశారన్నది తెలీదు, కనీసం పత్రి సార్ ఏం చేశారో తెలుసు, పత్రి మేడం ఏం చేశారో ఎవరికి తెలీదు. అది ఇప్పుడు ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ద్వారా నేను చేయబోయే పనే అది. పత్రి మేడం పాత్ర ఏంటి, ఆవిడ వెనకుండే, తెర వెనుకుండే ఆవిడ ఎంత చేశారు, ఎంత పడ్డారు. ఆవిడ పడిన కష్టాలు గనక మనం వింటే మన కష్టాలు నథింగ్ అనిపిస్తాయి. అవును సార్, నేను చాలా సార్లు వెళ్తూ ఉంటాను మేడం, అప్పుడప్పుడు కూడా ఒక రోజు స్పెండ్ చేసి వస్తాను. నాకు తెలిసిన విషయాలు మేబీ పత్రి మేడం కూడా ఆవిడ గురించి చెప్పుకోలేదు. నేను అన్ని విన్నాను అప్పట్లో ఉన్న మాస్టర్స్ ద్వారా.
ఆవిడగా ఆ విషయాలు చెప్పుకోలేదు. ఓ రోజు నేను వ్యాలీలో కూర్చొని మేడంకి అప్పట్లో జరిగిన విషయాలు చెప్తా ఉంటే మేడం ఏడ్చారు. నేను కూడా ఇంచుమించుగా ఏడ్చేసాను ఆ రోజు. అంటే హ్మ్. అన్ని విషయాలున్నాయి. అన్ని పడ్డారావిడ. ఒక అవును. ఒక విషయాన్ని ఇంకా ఏమంటారు ముందుకు తీసుకెళ్లడం కోసం. సో, అది ఆషామాషీ గాదు గదా! హ్మ్. 100% మేడం. మీరు చెప్పింది నిజం. అది వాస్తవం. పత్రి సార్ గురించి మనం ఎంత చెప్తున్నామో, పత్రి మేడం హ్మ్. గురించి కూడా అంతే చెప్పాలి. అవును అందులో ఏం సార్. సందేహం లేదు. యెస్. ఆఫ్‌కోర్స్ మ్యామ్. మన డాక్యుమెంటరీ పేరుకి బ్రహ్మర్షి పత్రిజీ గాని, బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. అంతా స్వర్ణమాల పత్రిజీనే. యెస్. అది. అది నాకు కొద్దిగా నా పర్సనల్ నంబర్‌కి డీటెయిల్స్ పెట్టండి సార్. యెస్ తప్పకుండా. యెస్ సార్. నేను యాక్చువల్లీ దానికి టైటిల్ గూడా పెట్టుకున్నాను మేడం. ఆ! ఏంటంటే స్వర్ణమాల అంటే చాప్టర్ అన్నమాట. స్వర్ణమాల పత్రి హ్మ్. ద వైఫ్ ఆఫ్ ఎన్‌లైటెన్డ్ మ్యాన్. ఓకే. సో, యాహ్! అంత ఈజీ గాదు. ఒక ఎన్‌లైటెన్డ్ మ్యాన్‌కి వైఫ్‌గా ఉండడం అంత ఈజీ అంతే. గాదన్నది నా ఉద్దేశ్యం. అయ్యో! మేడమే ఇంకా చెప్పారు. కత్తి మీద సాముతో ఉన్నట్టుంది మా జీవితము అని చెప్తారున్నారు ఆ! మేడం. ఆ స్వర్ణామృతం విన్నాం కదండీ మేడం. హ్మ్. యాక్చువల్లీ. మీరు నాకు గూడా కూడా 2 ఒకరోజు ఎపిసోడ్స్ ఉన్నాయి మేడం దాంట్లో మేడంతో. చూసాం. హ్మ్. చూసాం. ఏ ఎపిసోడ్ మిస్ అవ్వలేదు మేడం గారిది. అసలు బావుంది నేను బుక్ మేడం. కూడా తెచ్చేసుకున్నాను. యెస్. నేను మీకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తాను మేడం. మనం అక్కడ చేయండి సార్. మాట్లాడదాం. మనం ఇయన్నీ ఓకే డిసైడ్ సార్. చేద్దాం. హ్మ్. థాంక్ సరే యూ సార్. మేడం. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ. ఇందు గారు థాంక్స్. మేడం నంబర్ నాకు వాట్సాప్ చేయండి. చేస్తాను. యెస్. ఓవర్ టు షూర్. ఇందు గారు. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సో ఓకే మేడం. ఫ్రెండ్స్ మరి ఇంత చక్కగా జరిగింది సజ్జన సాంగత్యం. అందుకే శుభ సాయంకాలపు వేళ అని చెప్పానన్నమాట. ఇలాంటి సజ్జనులతో ఈ సాంగత్యం జరిపితే చూడండి మరి ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నామో. సో ఇదే సజ్జన సాంగత్యం అంటే. సో ఫ్రెండ్స్ మరి మరొక్క మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. సో పద్మావతి గారు సిద్ధంగా ఉన్నారు తెనాలి నుండి. వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. వీరి జర్నీ కూడా చాలా లాంగ్ జర్నీ అండి. అండ్ పత్రి గారిలో మరి మీరేం చూసి నేర్చుకున్నారు? ఏంటి? సో మనం ఇంతవరకు పద్మా మేడం గారి నుండి నేర్చుకున్నాం. ఈరోజు ఇద్దరున్నారు. పద్మలత గారు, పద్మావతి గారు. ఇద్దరు పద్మావతి గారే. సో ఐ థింక్ నేనైతే లక్కీ అనుకుంటున్నాను ఈ రోజుని. సో, సో హ్యాపీ మేడం. మిమ్మల్ని ఇలా కలవడం. వెల్కమ్ మేడం మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అనే ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు థ్యాంక్ యూ. యూ ఇందుమతి మేడం. థాంక్ యూ. పద్మావతి మేడం మీరు కూడా ఉండండి మేడం. మేడం? మీరు కూడా లీవ్ అవ్వకుండా ఉండండి అంటున్నా. అవునా? ఆ! హ్మ్. ఎందుకంటే ఎక్కువ పత్రి సార్‌తో మీరున్న అనుభవాలు మీరు షేర్ చేశారు కాబట్టి, ఆ! పత్రి సార్‌తో లేకపోయినా సరే మా అనుభవం ఏంటో మేము షేర్ చేసేటప్పుడు ఓహో! ఇలా కూడా ఉంటాయని చెప్పి అన్నీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం కదా! యెస్. యెస్ మేడం. ఓకే. ఇందుమతి మేడం వీలైనంత సేపు ఉంటాను. మేడం. కొద్దిగా వర్క్ ఉంది. నాకు కొంతసేపు ఓకే. ఒక 10 మినిట్స్ ఉండి ఓకే. నేను లీవ్ ఓకే మేడం. పాసిబుల్‌గా మళ్ళా వింటాను. ఉంటేనేలెండి. తప్పకుండా మేడం లింక్ పెడతారు. నేను వింటాను. థాంక్ యూ మేడం. ఓకే. వెల్కమ్ మేడం. బాయ్. ప్రణామాలు. ఓకే మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణభూతులైన శ్రీకాళహస్తి వాస్తవులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్ క్లాస్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నాకు 'ది కంప్లీట్ మ్యాన్' అనే పత్రి సార్ కాన్సెప్ట్‌లో నాకు అనుభవాన్ని తెలియపరుచుకునే అవకాశం ఇచ్చిన ఇందుమతి మేడం గారికి, పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థాంక్ యూ సో మచ్. మేడం మరి పత్రి సార్ గురించి చెప్పమని అంతకుముందు కూడా నాకు అంటే మాట స్టార్టింగ్ నుంచే అనుభవమే. ప్రతిది. అంటే ఒక 3, 4 మంత్స్ బ్యాక్ 'పత్రిజీతో నేను' అనే ఒక ప్రోగ్రామ్‌కి ఒక మేడం కాల్ చేస్తే నేనన్నాను, "పత్రి సార్‌తో మరి నా జర్నీ లేదు కదా మేడం. మరి నేనేమని చెప్పాలి" అని అన్నా అనమాట. "లేదు హ్మ్. మేడం మీరు ధ్యానంలోకొచ్చింది కూడా ఆనాపానసతి మరి సార్‌దే కదా! వచ్చాక మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? అంతకుముందు ఎలా ఉన్నారు? అయి చెప్పొచ్చు" అన్నారు. అయి చెప్పొచ్చు అనేసరికి అప్పుడు నేను కాస్త ప్రిపేర్ అయ్యానన్నమాట. ఎట్లా చెప్పాలి? ఏం చెప్పాలి అని. కానీ ఇప్పుడైతే అసలు ఏమి ప్రిపేర్ అవ్వలేదండి. ఎందుకు అవ్వలేదంటే అన్నీ మనసులో ఉన్న అనుభవాలకి ప్రిపరేషన్ అవ్వాల్సిన పనేముంది అనిపించింది నాకు. అయితే మరి నేను ఈ ధ్యానంలోకొచ్చి ఒక 3 ½ ఇయర్ అట్లా అవుతుంది మేడం. అయితే ఈ రాకముందు కరోనా సమయంలో ఉన్నప్పుడు యూట్యూబ్‌లో పత్రిసార్ ప్రోగ్రామ్స్ కానీ విపరీతంగా వచ్చాయన్నమాట. చాలా చూసేవాళ్ళం. నేను అప్పటికే 2001లోనే శ్రీ రామచంద్ర మిషన్ అనే సంస్థ ద్వారా నేను ధ్యానంలోకి ఎంటర్ అయ్యింది. కానీ ఇన్నేళ్ల జర్నీ
అది కూడా అద్భుతమే. కానీ ఇది ఎందుకు ఇంకా అద్భుతం అని చెప్పి నేను ఎంటర్ అవ్వడం జరిగిందంటే, ఆహ్, ఈ ధ్యానంతో పాటు జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది, బ్రహ్మజ్ఞానం అనేది నాకు కొత్తగా అనిపించింది. ఎక్కడ వినలేదు కూడా. ఈ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే పెద్ద పెద్ద ఋషులకి, మునులకి వారికే సంబంధించిన సబ్జెక్టులు ఇవన్నీ కూడా మనకే అర్థమవుతాయని మైండ్ సెట్‌లోనే ఇన్నాళ్ళు ఉండటం జరిగింది. కానీ ఇక్కడ పత్రిజీ గారి మెడిటేషన్‌లో ఏంటి సబ్జెక్టులన్నీ అని నన్ను ఆకర్షించిన ఫస్ట్ పాయింట్ అన్నమాట మేడం. ఆహ్, ఆకర్షించిన ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇంకా నేను బాగా వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని విపరీతంగా పత్రి సార్‌వి. కానీ వినేటప్పుడు నేను భలే ఆశ్చర్యపోయేదాన్ని. ఏంటి సార్‌వి ఇంత అద్భుతంగా ఉన్నాయి గదా! అసలు మెడిటేషన్ కానీ, మరి క్లాసెస్ గానీ, సబ్జెక్టులు గానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మరి పత్రి సార్ ధ్యానంలో రాకముందు కొన్ని కొన్ని వినున్నాము. సో, దానివల్ల ఒక సరైన అవగాహన మేము ఇన్నాళ్ళు పొందలేకపోయామన్నమాట. సో, ఇప్పుడు కేవలం కరోనా సమయంలో ఉన్నప్పుడు నాకు బాగా పూర్తిగా అర్థమైంది. ఓహ్! మెడిటేషన్ ఛానెల్ పత్రిజీ గారిది అంటే చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ ధ్యానంలోకి రావడానికే మరి 500, 600 జన్మలు దాటిన వాళ్ళే తప్ప మామూలోళ్ళు ఎంటర్ కాలేరు అని చెప్పన్న మాట కూడా నేను వినటం జరిగింది. అవునా! అనుకున్నా అన్నమాట. సో, ఇంకా నెమ్మది నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నానన్నమాట. వీడియోస్ అన్నీ వింటూ అసలు సబ్జెక్ట్‌లు ఎలా చెప్తున్నారు? ఏంటి? అని మాస్టర్‌లందరూ కూడా చాలామంది ఇట్లా చెప్పడం ఏంటి? చాలా కొత్తగా వింతగా ఉందే అనిపించేది. అయితే అట్లా వింటూ, వింటూ ఇక నెమ్మదిగా మరి మన మునిబాబు గారు జూమ్ లింక్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఎంతో అద్భుతం అనిపించింది నాకు. సరే నా జూమ్ లింక్ ద్వారా ఒక మన పిరమిడ్ ధ్యానానికి ఎంటర్ అవ్వడం జరిగింది మేడం. మరి మన పత్రిజీ గారిది ఆనాపానసతి ధ్యానం నేను ఆ రకంగా ఎంటర్ అవ్వడం జరిగింది. ఒక జూమ్ లింక్ ద్వారా జరిగింది. ఇంకా ధ్యాన సాధనలన్నీ చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు మరి ఎన్నెన్నో చెప్పేవాళ్ళు. మరి బాడీ వైబ్రేట్ అవుతుందని, మరి కదలకుండా కూర్చోవాలి. ఇట్లా ఏమి ఇచ్చింగ్స్ వచ్చినా కూడా అట్లా ఉండకూడదనంటే ఇయన్నీ సాధ్యమేనా? అసలు నేను చేయగలనా? ఇన్నాళ్ళు మేము ఒక గంట తప్ప చేసేవాళ్ళం కాదనమాట. మహా అయితే మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవరో అట్లా చేస్తూ వచ్చాం ఇన్నాళ్ళు కూడా. కానీ ఇక్కడ గంటలు గంటలు చేస్తున్నా అంటున్నారు. ఇక్కడ గంటలు గంటలు చేస్తున్నా అంటున్నారు. మరి అన్ని గంటలు నేను చేయగలనా? అని నేను చాలా చాలా డౌట్ పడ్డాను మేడం. ఒక గంట కూర్చుంటేనే అటు ఇటు ఆ పొజిషన్ కుదరడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ కాళ్ళు సర్దుకోవటమో, బాడీ కదలటమో జరుగుతూ ఉంటుంది. కానీ ఇన్ని గంటలు ఎట్లా అబ్బా! అని చెప్పి అనుకున్నాను మేడం నేను. కానీ ఒక్క 10 డేస్, 15 డేస్‌లోనే ధ్యానానికి కనెక్ట్ అయిపోవడం కానీ, గంట కాదు గదా! 2, 3 గంటలు ఎలా కూర్చున్నానో తెలియని స్థితిలోకి నేను వెళ్ళిపోవడం జరిగింది మేడం. ఫస్ట్ ఫస్ట్ అనుభూతి నాకు ఆనాపానసతి ధ్యానంలో ఇన్ని గంటలు కూర్చోగలరా అని ఒక డౌట్‌ని నా అంతట నేనే ఎక్స్‌పీరియన్స్ చెందిన ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. 3 గంటలు కూర్చోగలిగేదాన్ని, 4 గంటలు కూర్చోగలిగేదాన్ని. సుమారు 1 ఇయర్ వచ్చేసరికి కనీసం 6 గాని, 8 అవర్స్ గాని అనమాట. అంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు గంటన్నర, 2 గంటలు. ఇంకా ఏమి ఇంట్లో పని, ధ్యానం, ఇంట్లో పని, ధ్యానం. ఇంకా వేరే యావిగేషనే లేదనమాట. అంత కనెక్ట్ అయిపోవడం జరిగింది. అంత కనెక్ట్ అయిపోవడం జరిగితే, మరి అందరూ ప్రతిసారి ఇట్లా ఉంటారు, అట్లా మాట్లాడతారు అని జెప్పి చెప్తూ ఉంటారు గదా! అంటే నేను ధ్యానంలోకొచ్చినప్పుడు ప్రతిసారి ఉన్నారండి. కాలం చేయలేదు సార్. శరీరంతోనే ఉన్నారు. కానీ ఎప్పుడో అప్పుడు కలిసే అవకాశం వస్తే బావుండు అని జెప్పి అనుకునేదాన్ని మేడం. ఇంతలోకే మరి సార్ వెకేట్ చేయడం జరిగింది. సో, నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనల్ని మాస్టర్స్‌ని శరీరంతోనే కాదు సూక్ష్మంగా గూడా మనం చూడగలిగితేనే మనం సరైన సాధకులం అని చెప్పనే భావంతో నేను బాధపడడం అనేది జరగలేదు. సో, బద్రి సారు అట్లా కాలం చేసిన తర్వాత నేను అనుకున్నా అనమాట. ఓకే. ఆహ్, ఒకవేళ నా సాధనలో కూడా మరి ఈ ధ్యానంలో ఉన్నప్పుడు నా గురువులు కనపడ్డారు, వాళ్ళు కనపడ్డారు అని చెప్పి వింటూ ఉండేదాన్ననమాట. ఓకే. బద్రి సార్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి చూస్తే బావుండు. నాకు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ అనుభూతి కలిగితే బావుండు అని చెప్పి అనుకున్నాను. కానీ వస్తారా రారా అనేది మనం చెప్పలేం కదా! కానీ అతి తొందరలోనే, అతి అంటే అతి తొందరలోనే ధ్యానంలో ఉన్నప్పుడు మరి పత్రి సార్ రావడము, పక్కనే కూర్చోవడం, ధ్యానం చేసేటప్పుడు చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉండటం, గమనించటము. ఎప్పుడైనా మెడిటేషన్ క్లాస్ టైం అయితే లెగవడానికి ఒకవేళ టైం పడితే వచ్చి పద్మా అని పిలిచినట్లుగా నన్ను పిలవడం అనేది నేను అనుభూతి చెందానండి చాలా సార్లు. అంటే దోమలో, ఈగలో ఏదో ఒక వస్తువు మీద పాకడమో అట్లాంటియి జరుగుతూ ఉండేవి. కానీ అక్కడేమి ఉండేవి కాదు. నాకు గ్రాడ్యుయల్‌గా అర్థమైందనమాట. అంటే మనకి మాస్టర్స్ ఏ రూపంలో వచ్చైనా సరే మనల్ని పరచడం కోసం ఇట్లా కూడా వస్తారని అని
నేను కొంచెం కొంచెం తెలుసుకోవడం జరిగిందనమాట. సో, అలా తెలుసుకున్న తర్వాత కూడా ఓహో! ఇట్లా కూడా ఉంటుందని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆనందం కూడా ఎంతో జరిగింది మేడం. సూపర్ ఫీలింగ్ కలిగింది. అట్లాగే మరి నాడీ మండల శుద్ధి మరి ఆనాపానసతి అంటేనే ఆ నాడీ మండల శుద్ధి అని చెప్పనన్నారు. మరి నాడీ మండల శుద్ధి అంటే ఏమిటి? అని ఆలోచిస్తే మరి విషమయ ప్రాణశక్తి సహస్రారం నుంచి మనకొస్తుంది. మరి తద్వారా సహస్రారం నుంచి మరి మూలాధారం వరకు అది ప్రసరిస్తుంది. తద్వారా మనకి దివ్య దృష్టి ఉదయిస్తుంది. దాని ద్వారా మన చిత్తవృత్తి నిరోధం చేసుకోగలము. అని ఇటువంటియన్నీ వినటం జరిగిందనమాట. ఓకే. మళ్ళీ నేను ఇది పొందాలి. అంటే ఒక స్టెప్ వినడము, ఇది నేనెప్పుడు పొందుతానా అనుకోవడము. మళ్ళీ అతి తొందరలో మళ్ళీ పొందడము. అట్లా జరుగుతూ ఉండేదన్నమాట. స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉండేది. సో, అట్లాగే మరి ఎన్నెన్నో అనుభవాలు కలగడం జరిగింది. మరి నాడీ మండల శుద్ధిలో నాకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉండేవి మేడం. వాటన్నిటిని కూడా ఆల్మోస్ట్ నేను పోగొట్టుకునే ప్రయత్నం చేశాను. ఉన్నా కూడా ఎలా హ్యాండిల్ చేసుకుంటూ రావాలి, ధ్యాన సాధన, మరి జ్ఞాన సాధన, మన ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుంటూ ముందడుగులు రోజు రోజుకి వేస్తూ ఉండటం అనేది ఆహ్, చాలా అద్భుతమైన రోజులుగా మారిపోయాయి నాయి కూడా. వచ్చిన అనతి కాలం ఒక సంవత్సరం రోజుల్లోనే పత్రి సార్‌తో 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ కలిగిన అనుభవాలు ఎటువంటి విధంగా ఉండేవో, ఆల్మోస్ట్ నేను పత్రి సార్‌తో ఉన్నప్పుడు నేనెలా ఉంటానో అట్లానే అనిపించేదండి ప్రతి భావన కూడా. సాధన కావచ్చు, సార్ వెళ్ళేటప్పుడు ఓకే. సార్ వాళ్ళు ఈ ట్రెక్కింగ్‌లు ఇవి చేస్తూ ఉంటారని చెప్పి అంటుంటారు. ఓకే. ఆ ట్రెక్కింగ్‌లో నేను ఉంటే ఎలా ఉండేదాన్ని? ఆ ట్రెక్కింగ్ నేను కూడా పత్రి సార్‌ని ఒక్కసారన్నా చేస్తే బావుండు. ఇట్లాంటి భావనలన్నీ కలుగుతూ ఉండేవన్నమాట. ఓకే. ఆహ్, సరే అట్లా అనుకునేదాన్ని. వాళ్ళెవరైనా చేస్తుంటే గూడా ఓకే. నేను కూడా అందులో ఉన్నాను. నేను కూడా వాళ్ళలో ఉన్నానని భావించుకొని ఆనందపడుతూ ఉండేదాన్ని. అయితే మరి మరి పిరమిడ్ గురించి ఆహ్, వింటూ ఉన్నానన్నమాట. మరి ఈ పిరమిడ్ ఏంటి మళ్ళా? ఈ పిరమిడ్ యొక్క శక్తి ఏంటి? ఇది పెట్టుకుంటేనే ధ్యానం బాగా కుదురుతుందా? మరి దీంట్లోని శక్తి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని మేడం నేను. అయితే ఆహ్, పిరమిడ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వైబ్రేషన్స్ వల్ల పిరమిడ్ పక్కకు పడుతూ ఉండేది. సో, పిరమిడ్ పక్కకు పడుతూ ఉన్నప్పుడు, అయ్యో! ఎట్లాగా మరి పిరమిడ్‌లో చాలా శక్తి ఉందంటున్నారు. మరి ఇట్లా పడిపోతుందేంటి? నాకు బ్యాలెన్స్ చేసుకోవడం చేతవ్వట్లేదు. అప్పుడు నేను ధ్యానంలో కూర్చునేటప్పుడు అనుకున్నా అనమాట. సార్ నాకు పిరమిడ్ యొక్క శక్తిని నాకు తెలియపరచండి. నాకిట్లా జరుగుతోంది. మరి నాకు తెలియటం లేదని చెప్పని మనసులో థాట్ ఇచ్చుకున్నా అనమాట. ఇచ్చుకున్న 1, 2 మినిట్స్‌కే మేడం మిరాకిల్ అనే చెప్పొచ్చు నా లైఫ్‌లో ఇది. ఏం జరిగిందంటే పిరమిడ్ పొట్ట మీద పెట్టుకొని పడుకొని ఇట్లా థాట్ ఇచ్చుకున్నాను. వెంటనే నా ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మనం కుండలో అన్నం వండుతూ సాయిబాబా ఇట్లా చేత్తో ఎట్లా ఇలా కలుపుతూ అంటుంటారో, అట్లాగే ఒక కుండ ఇంత పెద్ద కుండ అన్నమాట. దాంట్లో ఇన్ని పాములు ఇట్లా గుప్పెళ్ళతో తీసి బయటేస్తున్నారు. అప్పుడు అది నేను చూసుకుంటున్నాను. నా దృశ్యాన్ని నేనే చూసుకుంటున్నాను అన్నమాట ధ్యానంలో. చూసుకుంటూ వావ్! నాలో ఇంత బ్యాడ్ ఉందా? ఇన్ని కర్మలున్నాయా? అని చెప్పి నేనే ఆశ్చర్యపోయి బాబోయ్! అని చూసుకోలేకపోయానన్నమాట. అన్నీ బయటకేస్తున్నారన్నమాట. అయితే తక్షణమే ఆ నెక్స్ట్ మంత్ నుంచి నాకొచ్చిన మార్పేంటి అంటే, పొట్ట మీద పిరమిడ్ పెట్టుకోవడం వల్ల గత చిన్న వయసు అప్పటి నుంచి మెచ్యూర్ అయినప్పటి నుంచి ఈ వయసు వరకు గూడా డే టైమ్‌లో నాకు పెయిన్స్ పొట్టలో నొప్పి గాని, కాళ్ళ నొప్పులు గాని, నడుము నొప్పి గాని అసలు పక్కకు గూడా నేను కదలనన్నమాట. ఇన్నేళ్ళు అంతే. ఆ 3 డేస్ అసలు కదిలిన లేదు. అట్లా ఉండేదాన్ననమాట. అట్లా ఉండేదాన్ని కాస్త ఆ నొప్పి గాని, ఆ పెయిన్స్ గాని, ఆ కాళ్ళ నొప్పులు గాని అస్సలు పూర్తిగా పోయింది మేడం. టాబ్లెట్ ఏయకుండా ఇన్నేళ్ళు లేనే లేను. అలాంటిది ఒక 2 ఇయర్స్ నుంచి ఒక డేట్ సమయంలో ఒక్క టాబ్లెట్ నేను ఇంతవరకు వేసెరగను మేడం. ఇది నాకు చాలా పెద్ద మిరాకిల్. అదే కాదు నేను అసలు బయటికి కదిలేదాన్నే కాదు. సో, ఈ 2 ఇయర్స్ నుంచి మెడిటేషన్ ప్రోగ్రామ్స్‌కి అదే టైం నాకు పరీక్షలాగా అన్నమాట. అదే సమయంలో ఏవో ఒక ప్రోగ్రామ్స్‌కి వెళ్ళాల్సొచ్చేది. మరి తెనాలిలో కళ్యాణ మండపం ప్రోగ్రామ్స్ తెనాలిలో మా టీమ్ వాళ్ళందరూ చేస్తూ ఉన్న సమయంలో ఎప్పుడు చూసినా అదే టైంలో. అది నేనెవరికీ చెప్పలేను. అలా అని అక్కడికి వెళ్ళకుండాను ఉండలేను. నేనెలా హ్యాండిల్ చేయగలుగుతానా అన్నాను కానీ 2 ఇయర్స్ అలానే గడిచిపోయింది మేడం నాకు. ఇది నాకు ఎంతో వండర్‌ఫుల్. దాని ద్వారా నేను ఎంత యాక్టివ్‌గా తయారయ్యానంటే మానసికంగా, శారీరకంగా అంటే నా మీద నమ్మకం నాకు పూర్తిగా పెరిగింది. ఎందుకంటే మన సొంత అనుభవం లేనిది ఒకళ్ళకి చెప్పలేము.
ఇంకెవరికైనా ఆనాపానసతి ధ్యానం చేయండి. మరి విస్మయ ప్రాణశక్తి వస్తుంది. మరి పిరమిడ్ శక్తి పొందాలి అంటే పిరమిడ్‌లు పెట్టుకోండి అని చెప్పాలంటే, మరి నాకు సందర్భం కలగాలి కదా! అని అనుకుంటూ ఉన్నాను. అట్లాగే మరి ధ్యానంలోనూ అనుభవాలు కలిగాయి. మరి విస్మయ ప్రాణశక్తి కలిగి నాడీమండల శుద్ధి గూడా ఎంతో జరిగింది. మరి పిరమిడ్ యొక్క శక్తి ఏంటో కూడా నాకు తెలియపరచడం జరిగింది. అట్లాగే నాకు నెమ్ము ప్రాబ్లమ్ కొంచెం లంగ్స్ దగ్గర ప్రాబ్లమ్‌గా ఉంటుండేది. అట్లాగే గుండెల మీద గూడా పిరమిడ్‌ని పెట్టుకొని నేను చేస్తూ ఉంటున్నాను. తద్వారా నాకు ఎగశ్వాస అట్లా కొంచెం ఊపిరి అందనట్లుగా అట్లా ఉంటుండేదాన్ని. ఇప్పుడు అట్లా లేకుండా చాలా ఫ్రీగా ఉంటున్నాను. ఎంత ఏసీలో ఉన్నా, చలి ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఎగశ్వాస లేకపోవడం గానీ, తుమ్ములు, జలుబు ఏమీ లేకుండా ఎంత అసలు అంటే నన్ను గురించి తెలిసినోళ్ళు అందరూ ఆశ్చర్యపోవడమే ఇంత చేంజా అని. మా పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారనమాట. సో, ఇదొక చాలా మిరాకిలే అని చెప్పొచ్చు మేడం నా లైఫ్‌లో. మరి, మరి సారు మరి నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్పనన్నారు అని దీని ముందు అనుకునేదాన్ని. నో మెడిసిన్ నో డాక్టరా? అంటే మరి ఈ ధ్యానం చేస్తే ఏదైనా నొప్పొస్తే ఇంక కూర్చొని ధ్యానం చేసుకోవటమేనా అని చెప్పని అనుకుంటుంటే, అలానే ఓకే. మరి అందరూ చేస్తున్న బట్టే కదా ఇలా అంటున్నారు. మరి నేను చెయ్యాలి. వచ్చాను కాబట్టి నేను తెలిసి నేర్చుకోవాల్సిందే. అది పొందాల్సిందే అని చెప్పి అనుకోని మరి ఆ సాధనలు చేయటం మొదలుపెట్టాను. ఎన్నెన్నో ఆహ్, అనారోగ్యాల నుంచి నేను బయటపడడం జరిగింది మేడం. ఎంతో అద్భుతమైన సిట్యుయేషన్స్ నుంచి నేను తేరుకొని చాలా రకాలైన ధ్యాన ప్రచారాలు కూడా నేను చేయడం జరుగుతూ ఉంది. ఎంతో అద్భుతంగా. పైపెచ్చి నిజంగా మరి నో డాక్టర్, నో మెడిసిన్ అన్నట్లుగా అస్సలు మెడిసిన్ జరిగిందని కాదు. ఒక 10% వేసుకోవడానికి, 100% వేసుకోవడానికి తేడా ఉంటుంది కాబట్టి, అంత 80% మెడిసిన్స్ వేసుకునేంత స్థితి నుంచి నేను బయటపడగలిగాననమాట. ఎంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. పారాలిసిస్ వచ్చింది. మరి హైదరాబాద్‌లో ధ్యాన మహాచక్రం నుంచి వస్తుంటే రైల్వే స్టేషన్‌లో పైన ఎస్కలేటర్ నుంచి పైనుంచి కింద మెట్టు మీద పడిపోవడం జరిగింది. మరి ఇంతవరకు దీనికి ఎక్స్‌రేలు కానీ, వాడుకోవటం కానీ ఏమీ లేదు. డాక్టర్ ఒకటే చెప్పారన్నమాట. ఎక్సర్‌సైజ్ చేసుకోండి, ధ్యానం అని చెప్పారు. సో, నేను దాన్నే ఫాలో చేస్తూ మెడిసిన్స్ ఎన్ని తగ్గిపోయినాయంటే కనీసం 15, 20 ఉండేవి రోజు. అంటే ఈ ఈ పారాలిసిస్ గాని, బ్రెయిన్ స్ట్రోక్ గాని వచ్చిన తర్వాత అన్ని ఉండేవన్నమాట. కనీసం ఇప్పటికి ఒక 2, 3 ఒక ఉన్నాయేమో అంతే. ఒక 4, 5 అది కూడా ఆహ్, 100 పవర్, 150 పవర్ ఇచ్చే టాబ్లెట్ కూడా 20 పవరే అన్నమాట. అసలు ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ 20 పవర్ అంటే అసలు నథింగ్ లేని దాంతోనే సమానం. అంటే అన్ని విషయాల్లోనూ ఒక ధ్యానంలో పట్టు దొరకడం కానీ, మరి అనారోగ్యాల విషయం నుంచి కూడా ఇంత పట్టుదలగా చేస్తూ దాని నుంచి బయటపడడం కానీ, ఏ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే మరి పిరమిడ్ పెట్టుకొని కంటిన్యూ చేయటం కానీ, వాటి వల్ల రిజల్ట్ కూడా నాకు ఆ రకంగానే రావడం, నేను కూడా ఇంకా వేరే వాళ్ళకి అలా షేర్ చేయడం కూడా నాకు ఎంతో జరిగింది మేడం. ఇవన్నీ కూడా నాకు ఈ ధ్యానంలో అద్భుతాలే చెప్పాలంటే. సో, మా ఇంట్లో వాళ్ళు గూడా కొంతమంది నన్ను వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. "వద్దు పిరమిడ్ మెడిటేషన్ వద్దు" అంటూ. లేదు లేదు నేను చెయ్యాలి అనుకుంటే నన్నెవరు ఆపలేరు అని చెప్పి నేను ఎవరి మాట గూడా వినలేదు మేడం. అట్లాగే చేశాను అంతే పట్టుదలగా. నిజంగా అంతే పట్టుదలగా గూడా ఎన్నో సాధించడం జరిగింది. ఎన్నో క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఆఫ్‌లైన్ గాని, మరి ఇట్లా ఆన్‌లైన్ క్లాసెస్ గాని ఇప్పటివరకు ఒక 55 దాకా నేను చెప్పుంటా ఒక 1 ఇయర్ నుంచి. మరి ఇంత నాకు మాట్లాడాలంటేనే భయం, సిగ్గు, మొహమాటం ఏమనుకుంటారో, నా మాట బావుంటుందో లేదో అన్న ఒక ఎంతో భయంతో, సిగ్గుతో ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు మాట్లాడడం మొదలుపెడితే రోజు మొత్తం మాట్లాడినా కూడా అసలు నీరసమే రాదు. పైపెచ్చు మాట్లాడుతూ ఉన్న కొద్దీ, చెప్తూ ఉన్న కొద్దీ ఇంకా ఎనర్జీ వస్తుందే తప్ప ఎనర్జీ డౌన్ అనేది అస్సలు కాదండి. అంత ఎనర్జిటిక్‌గా బ్రెయిన్ పరంగా కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు, మెంటల్లీ అంత డెవలప్‌మెంట్ అనేది నాలో జరిగింది ఎంతో అద్భుతంగా. సో, ఇంకొక విషయం ఏంటంటే, మరి ఆత్మజ్ఞానం అన్నారు. మరి ఆత్మజ్ఞానం అంటే ఏంటి అని చెప్పి నేను అనుకునేదాన్ని. మరి మనం భూమండలం మీద జన్మ తీసుకోవడానికి మనం ఆత్మలోకాల నుంచి మన కష్టాలు మనమే తీసుకొచ్చుకొని వస్తామని చెప్పనంటే నేను విన్నాను ఆ మాట. వినేసరికి అవును ఇట్లా ఎట్లా వస్తాము? మరి భూమి మీద జన్మ తీసుకొని ఈ కష్టాలు అనుభవించడం కోసమే వచ్చామా? మరి దేవుళ్ళందరూ ఉన్నారు. పూజలు చేస్తే అవన్నీ తగ్గిపోతాయి అంటారు అని చెప్పని అట్లాంటివి వింటూ ఉంటాం కదా! ఇదేంటి విచిత్రంగా ఉందే అనిపించేది ఆత్మజ్ఞానం అంటే. సో, అప్పటిదాకా పూజలనేది మొదలు నుంచి విగ్రహారాధన లేకపోయినప్పటికీ పూర్తి అవగాహన ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఈ పూజా విధానానికి, విగ్రహారాధనకి, ఈ ధ్యానానికి ఈ యొక్క రిలేషన్స్ ఏమిటి అనే విషయాన్ని నేను పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవడం అనేది ఇక్కడే జరిగింది. ఈ 3 ½ ఇయర్ జర్నీలోనే.
సో దీని వల్ల కూడా ఎంతో ఇంప్రూవ్మెంట్ నాలో రావడం జరిగింది మేడం. అయితే మరి ఈ భూమండలంలో మనం ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవడం కోసం వచ్చాము. మరి మనకొచ్చిన కష్టాలైతేనేమి, అవమానాలైతేనేమి, మరి ఎన్నెన్నో ఒడిదుడుకులు మన లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ధ్యానంలో ఉన్నవాళ్ళు, ధ్యానంలో లేని వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందనేది పర్టిక్యులర్‌గా అర్థమయ్యే విధంగా మనకిక్కడ జరిగింది అంటే, ఈ ఆత్మజ్ఞానం అనేది మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడింది మేడం. ఎందుకంటే మనం ఇంతకుముందేంటి ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా, ఏదన్నా మైండ్‌లో థాట్ వచ్చినా గూడా, వెంటనే జరగకపోతే మనకి ఇష్టముండదు. జరిగేయాలి అర్జెంట్‌గా వచ్చేయాలి. కానీ ఇప్పుడు కాదు కూల్‌గా. ఓకే. ఎప్పుడొస్తుందో అప్పుడొస్తుంది. మనం విశ్వం మీద వదిలేస్తే విశ్వమే మనకు చూసుకుంటుంది. మాస్టర్సే మనకేం కావాలో చూస్తారు. మనం ఎంతసేపటికి మన ఎఫర్ట్ ఎంత పెట్టామా అనే దాని మీద మనకు ఫోకస్ ఉండాలి అని చాలా బాగా అర్థం చేసుకోవడం జరిగింది. సో, దానివల్ల ఈ కష్టాలను ఓర్చుకోవడం గానీ, ఎవరన్నా అవమానించినా కూడా అవమానంగానే కాకుండా వీళ్ళందరూ కూడా నాలో ఉన్న కర్మలని తీసేస్తున్నారు. వాళ్ళందరికీ ఎంతెంతో కృతజ్ఞతలు చెప్పుకునేంత మానసిక స్థాయిలోకి ఎదగడం అనేది చిన్న విషయం కాదు మేడం. ఎంతో అద్భుతం అసలు. ఈ రోజున 100% అని ఇప్పుడు ప్రతిసారిని ది కంప్లీట్ మ్యాన్ అని మనం ఎలా అనుకోగలిగామో, మనందరాన్ని కూడా అలాగే అవ్వమనే దానికి సింబాలిజం అని చెప్పి నేను అనుకుంటున్నాను మేడం. అట్లాగే ఈ ఇప్పుడు మనందరం ధ్యాన సాధకులం అందరం కూడా ప్రతిసారి లాగానే మనం కూడా ద కంప్లీట్ పర్సన్స్‌గా మనం తయారవ్వాలి అనే ఒక యాంబిషన్ నేను కూడా పెట్టుకొని దాన్ని ఆచరింపులో ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంది మేడం. ఎన్నో అడుగులు వేస్తూ ఉండటం జరిగింది. సో, ఈ యొక్క ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సబ్జెక్ట్ గాని, మనం ఈ మానం మధురమే, అవమానం మధురమే, మరి పంచితే పెంచబడుతుంది. మన అనుభవమే మన జ్ఞానం అని చెప్పని, ఇట్లాంటి మహావాక్యాలందరూ అన్నీ కూడా మరి పత్రి సార్ దగ్గర ఈ 'ధ్యాన జగత్' అనే బుక్ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది మేడం. ఈ 'ధ్యాన జగత్' బుక్‌తో నాకు చాలా అనుబంధం ఉందండి. ఎలా అంటే కనీసం 10 ఇయర్స్ నుంచి మా వారు అన్ని సంస్థలకు వెళ్తూ ఆ బుక్స్ చదవడం గాని, బుక్స్ తెప్పియడం చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో, ఈ బుక్స్ అన్నిటిని చదివేవాళ్ళం కాదు. తీసుకెళ్ళి కబోర్డ్‌లో పెట్టేసేవాళ్ళం. వెళ్ళేవాళ్ళం. అంటే విలువ తెలియకపోతే ఎంత అద్భుతమైనా సరే అంతే కదా మేడం. సో, విలువ తెలియనినాడు అలాగే చేశాము. మరి ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత 'ధ్యాన జగత్' బుక్కుని బయటికి తీసిన తర్వాత, ఈ బుక్స్ ఇన్నాళ్ళు నేను కబోర్డ్‌లో పెట్టింది అని నేను ఎంత ఆశ్చర్యపోయానంటే మామూలుగా కాదు నా అనుభవం దాంతో. సో, అప్పుడు ఈ కనీసం 3 బుక్స్ బైండింగ్‌కి ఇంతింతయి చేయించాను మేడం. 3 బుక్స్ ఇంతింత బైండింగు మళ్ళీ 4 బుక్స్ అయ్యేంత ఉన్నాయంటే మరి ఎన్ని బుక్స్ ఉండుంటాయి చూడండి. మరి ఈ ఆ బుక్స్‌ని చదువుతూనే ఉన్నా అప్పటినుంచి. ఈ వెనకటి రోజుల్లో ధ్యాన జగత్తులో ఏ సబ్జెక్టులుండేవి. ఇప్పుడు ధ్యాన జగత్తులో ఏ సబ్జెక్టులు రన్నింగ్‌లో ఉంటున్నాయి. అంటూ తెలుసుకుంటూ ఎక్కడన్నా క్లాసెస్ చెప్పాలన్నా ఆల్‌మోస్ట్ 80% క్లాసెస్ నేను ధ్యాన జగత్తులో సబ్జెక్టుల మీద డిపెండ్ అయ్యి నేను చెప్పడం జరిగిందంటే ఎంత మాత్రం అతిశయోక్తి కానే కాదు మేడం. అంత నచ్చింది నాకు 'ధ్యాన జగత్' అనే బుక్కు. ఎందుకంటే ఆ బుక్ ఒకటి మనం ఫాలో చేస్తే ఏ బుక్స్ గూడా అంత భారీగా కొనాల్సిన అవసరం లేదా అన్న అనుభూతి నాకు కలిగిందండి. కనీసం 10, 12 సబ్జెక్టులు కంటిన్యూగా ఇస్తారనమాట. ప్రతి నెల గనక ఫాలో చేయగలిగితే ఎంత సబ్జెక్ట్ ఉందంటే ఇంకా తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్లుగా అంత సబ్జెక్ట్ ఉంటుంది ధ్యాన జగత్ బుక్‌లో. అంత ఫాలో చేయడం వల్ల మరి నేను ఈ ధ్యాన జగత్‌లో బుక్స్‌ని గాని, దాంట్లో ఉన్న సబ్జెక్ట్‌లకి కానీ ఎంతో కనెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నేనెంతో ఇష్టపడే సబ్జెక్టులేంటంటే, కవర్ పేజ్ బ్యాక్ సైడ్ ఒక స్టోరీ ఇస్తారన్నమాట ప్రతి నెల కంపల్సరీ. గురువు యొక్క ప్రాధాన్యత ఏంటి అని. ఎంత సూపర్‌గా ఉంటదంటే, ఆఖరికి ఆ గురువు మీద ఇచ్చిన ఆ యొక్క పేపర్స్‌ని చూసి కూడా నేను క్లాసులు చెప్పిన రోజున్నాయి మేడం. ఎందుకంటే మన గురువు యొక్క ప్రాముఖ్యత తెలియపరచుకోవడమే కదా మనకి ముఖ్యంగా కావాల్సింది. సో, ఎంతో యూజ్‌ఫుల్ అయ్యాయి నాకు. యెస్. ఇంకొకటేంటంటే ఇమ్మోర్టల్ టాక్స్ అని చెప్పని ఆంజనేయ స్వామి యొక్క శక్తి మరి మాతంగ గూడెంలో వాళ్ళ ఆంజనేయ స్వామి వచ్చి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఎలా పంచుతారో, మరి 40 సంవత్సరాలకు ఒకసారి ఆ మాతంగులకి ఆంజనేయ స్వామి సశరీరంగా దర్శనం ఇచ్చి వాళ్ళ జ్ఞానాన్ని పంచి, అలా చేయడం అనేది ఆ సబ్జెక్ట్ నాకు సూపర్ అంటే సూపర్‌గా నచ్చినాయి మేడం. ఇమ్మోర్టల్ టాక్స్ మీద నేను 2 టాపిక్స్ చెప్పాను. క్లాసులు కూడా ఇవ్వడం జరిగింది. అంత నేను కనెక్ట్ అవ్వడం అంటే ఇంకసలు నాకు ఆంజనేయ స్వామి నాలో ఉండే నాతో చెప్పిస్తున్నారన్న భావంతో చెప్పడం జరిగిందనమాట. ఆ ఫీలొచ్చింది నాకు ఆ క్లాస్ చెప్పేటప్పుడు కూడా స్పాంటేనియస్‌గా ఆ మాటలు, వాక్యాలు ఉపయోగించడం కానీ, ఏదో జస్ట్ బుక్ అనేది జస్ట్ ఆధారం అనే గాని మొత్తం ఆ కనెక్టివిటీ‌లో నుంచే ఆ మాటలన్నీ రావడం జరిగింది మేడం అసలు. అంతగా కనెక్ట్ అయిపోతేనే తప్ప అది మనం అంత దమ్ముగా చెప్పలేము ఆ సబ్జెక్ట్‌ల గురించి. సో, అలా ఈ ధ్యాన జగత్తులో ఉన్న టాపిక్స్ నన్నెంతో
మరి ముందడుగులు వేసేలాగా నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఎన్నో క్లాసులు చెప్పడం జరిగింది. యెస్. మేడం మరి 'ద కంప్లీట్ మ్యాన్' అని ఈ ప్రోగ్రామ్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే, ఏంటి మనం హ్మ్. పత్రి గారిలో మనం చూసి నేర్చుకున్నది. ఇప్పుడు మీరు ఆ! స్పీచెస్ ద్వారా అయినా అదే కూడా ఇవన్నీ సార్‌ని ఇండైరెక్ట్‌గా పద్ చూసినా, పత్రి మనం చూసి సార్‌లో అదే మేడం ఏ మీరు చెప్పింది నాకర్థమైంది. పత్రి హ్మ్. సార్‌లో ఉన్న క్వాలిటీస్‌ని చూడబట్టే మనకి పత్రి సార్ ది కంప్లీట్ మ్యాన్ అన్నారు. అక్ మనం కూడా అట్లా అవ్వమనే సార్ ఉద్దేశము. హ్మ్. హ్మ్. మరి కంప్లీట్ మ్యాన్‌గా అవ్వాలి అంటే మరి సార్ యొక్క ఆనాపానసతి ధ్యానంలోకి రావాలి. మరి ఆ యొక్క జ్ఞానం తెలుసుకున్న తర్వాతే కదా మనం కంప్లీట్ మ్యాన్‌గా తయారవ్వేది. అన్న ఒక కాన్సెప్ట్ మీద నేను ఇట్లా చెప్తున్నాననమాట. ఓకే. ఎందుకంటే డైరెక్ట్ లైవ్‌లో సార్‌తో ఎక్స్‌పీరియన్స్ కంటే గూడా సార్‌తో ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే మరి కంప్లీట్ మ్యాన్‌గా అవ్వడానికి ఎంత ప్రయత్నిస్తున్నాము. అన్ని హ్మ్. రకాల వాళ్ళు ఉంటారు కదా! అని హ్మ్. ఇట్లా అనుభవాలు తెలియపరిస్తే ఇంకొకళ్ళకి కూడా హ్మ్. ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందన్న నాకు థాట్ వచ్చింది మేడం. ఓకే. యెస్. హ్మ్. ఓకే. ఎందుకంటే పత్రి యెస్. సారు యెస్. చెప్పే క్లాసెస్ గాని నేను ఎన్నో విన్నాను. వీడియోస్ చాలా విన్నాను. ఎంతో ఫ్రాంక్‌గా చెప్పడం కానీ, ముఖ్యంగా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సార్ ఒక్కరి కోసమైనా సరే ధ్యాన ప్రచారానికి ఎన్నెన్ని ఊళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎంతెంత తిరిగేవాళ్ళు. మరి కుటుంబాలకి మరి ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీని కూడా ఎప్పుడూ మరి ఎక్కువగా స్పెండ్ చేయకుండా ఎక్కువగా ధ్యాన ప్రచారం కోసమే ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ ఎంతో ఒక్క మనిషి ద్వారా ఇంత ప్రపంచం ఈ రోజున మరి ఫార్మ్ అయిందంటే ఆయన మరి జగద్గురువు అని ఊరికే అన్నారా మరి అని చెప్పి నాకనిపించింది మేడం. సో, నేను అట్లా బద్రి సార్‌తో ఇటువంటి నాకు సూక్ష్మమైన జర్నీ అన్నమాట. హ్మ్. సూక్ష్మమైన జర్నీ ఇంకా అద్భుతంగా నేను భావించాను సార్. సో, నేను ఈ సు సార్ లేకపోయినా సరే మనం ఎట్లా ఉండగలుగుతున్నాము. మరి సార్ యొక్క ఉద్దేశ్యం కూడా అదే కదా! నేనున్నా లేకపోయినా నేను పిరమిడ్ మాస్టర్‌లని లక్షల మందిని తయారు చేశాను. మరి నేనుంటే ఎలాంటి విధంగా వాళ్ళు ఉంటారో, నేను లేకపోయినా సరే వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా సాగుతోంది. మరి హ్మ్. వచ్చిన ఆ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ పట్టుదల కావచ్చు, వాళ్ళ జ్ఞానం కావచ్చు, మరి ఆ పంచే విధానం కావచ్చు, ఆ ధ్యాన ప్రచారం అయితేనేమి, మరి ఆ యొక్క సబ్జెక్ట్‌ల గురించి మరి క్లాసెస్ చెప్పడం అయితేనేమి, ఏ రోజు మేము అంతకుముందు ఎటువంటి జ్ఞానం లేని వాళ్ళం. మరి ప్రతి ఒక్క ఎమోషన్‌కి ఎంతో బాండింగ్ అయిపోయేవాళ్ళం కాస్త ఏ ఎమోషన్ అయినా సరే హ్యాండిల్ చేయగలుగుతూ, ఎటువంటి సిట్యుయేషన్ అయినా సరే మనం హ్యాండిల్ చేయగలుగుతూ ఇట్లాంటియన్నీ మనం తయారవ్వగలిగాము అంటే, మరి పత్రి సార్‌లో ఉన్న ఆ క్వాలిటీని చూసి, మనం అట్లా తయారవ్వాలని ఆయన ఇంత కష్టపడ్డారు. మరి ఆయన కష్టం హ్మ్. వృధా పోకూడదు కాబట్టే కదా! మరి ఈ ప్రయత్నాలన్నీ అని నా యెస్. ఉద్దేశం మేడం. నేను యాహ్! చెప్పదలుచుకున్నవి ఇవన్నీ అన్నమాట. యెస్. యెస్. ఒక్క సెకండ్ అందువల్ల మేడం. ఎక్స్‌క్యూజ్ మీ. యాహ్! యెస్ మేడం. సో, యెస్ మేడం. అట్లా నాకు తర్వాత కూడా సార్ ఇట్లా మూవీ తీస్తున్నారన్న విషయం గూడా నాకు తర్వాత తెలిసింది మేడం. మీరు గూడా నాకు కాంటాక్ట్ చెప్పారు. సో, హ్మ్. కాపోతే నాకు యాక్టింగ్ చేయాలని అనిపించింది. ఏమీ లేదు తెలియకపోయినా గూడా. అంటే పత్రి సార్ దాంట్లో నేను గూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వాలి అని ఒక ఎంతో ఆశపడ్డాను గానీ, ఓకే. నో ప్రాబ్లమ్. ఇంకోసారి అవకాశం ఏ రూపంలో వస్తుందో మనకు తెలీదు. ఇష్టమనేది మనసులో ఉంటే తపన. ఆహ్, నాకు ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందో చూద్దామని నేను చాలా యాంక్సైటీగా ఉన్నాను సార్. హ్మ్. యెస్. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. ఆగస్ట్ 31 మనం థియేటర్‌లో చూస్తున్నాం. పత్రి మేడం బర్త్‌డే ఆ రోజు. ఆ రోజే మనం రిలీజ్ చేస్తున్నాం. ఇందుమతి మేడం సార్ ఇట్లా కంప్లీట్ మ్యాథ్స్ సార్‌దని చెప్పి అనిన తర్వాత నేను మేడంకి గూడా ఇట్లా చెప్తానని నేను చెప్పలేదండి. ఎందుకంటే మరి ఓకే. సారు అంటే సార్‌తో ప్రత్యేకంగా అనుభవాలుంటేనే చెప్పాలా? మరి సార్ యొక్క స్ఫూర్తితోనే గదా! ఇట్లా తయారైంది మనమందరం గూడా. నో. ఇది నో. కూడా నో. మనం స్ఫూర్తే గదా! అనిపించింది. మ యెస్. 100% ఇది కూడా స్ఫూర్తి అందులో డౌటే లేదు. బట్ మనం కొన్ని పెట్టుకున్నామనమాట. ఏంటంటే అది అదే. ఎవరైతే పత్రి గారితో నిజంగా అంటే ఆఫ్‌కోర్స్ ఇది కూడా పత్రి గారితో ప్రయాణమే అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆయన హ్మ్. పత్రి గారంటే ఆయన ఆలోచనలు. ఆయన ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం అంటే పత్రి గారితో ఎళ్తున్నట్టే. అందులో ఎలాంటి అవును. సందేహం లేదు. అయితే హ్మ్. మనం ఏం పెట్టుకున్నాము అంటే ఎందుకు ఇలాగ మనం పెట్టుకున్నాం అంటే కొన్ని సంఘటనల ద్వారా పత్రి గారు ఎట్లా ఉంటారు? ఎట్లా బిహేవ్ చేస్తారు? ఎట్లా ఆలోచిస్తారు? ఎట్లా ట్రీట్ చేస్తారు? అంటే హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడడం వేరేటి. ఒక హ్మ్. సందర్భం వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? ఎలా ప్రవర్తించాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇందాక పద్మ మేడం ఒక వండర్‌ఫుల్ పాయింట్ చెప్పారు. ఏం చెప్పారు? హ్మ్. రియాక్షన్ ఒద్దు, క్రియేషన్ చేయమని పేషెంట్ చెప్పారు. కావాలి. హ్మ్. ఎంత గొప్ప కాన్సెప్ట్ అది. నన్నడిగితే ఆ ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే జీవితం చాలా మారిపోతుంది. అవునా కాదా? సో, అవును. ఎగ్జాక్ట్‌లీ. రియల్ టైమ్ ఇన్సిడెంట్స్‌ని మనం గ్యాదర్ చేస్తున్నాం. ఇది 2 ఓకే. కారణాలు ఏంటంటే ఆ ఓల్డ్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడం ఒకటి. ఆ ఇన్సిడెంట్ నాకు కావాలి. ఎందుకంటే నెక్స్ట్ సీజన్‌లో
ఆ ఇన్సిడెంట్స్ అన్నిటిని నేను స్క్రిప్ట్‌లా రాసుకొని నేను తీయాలి నెక్స్ట్ చేసుకోండి. సీరియల్. సో, ఓకే. నేను ఒక్కొక్క మాస్టర్‌ని కలుస్తూ వెళ్తే అది సంవత్సరం అయిపోతది. సంవత్సరాలవుతది. సో, ఓకే. మరి అది కాన్సెప్ట్. ఇలా డిజైన్ చేసి ఆల్ మాస్టర్స్‌ని కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇన్సిడెంట్‌లన్నిటిని గ్యాదర్ చేసి నేను హ్మ్. స్క్రిప్ట్ రాసుకుంటున్నానన్నమాట. అది ఓకే సార్. ఆ సార్ మరి ఉద్దేశంతో నాకు ఈ విషయం మీరు ఇట్లా బేస్ చేసుకొని మీరు ఈ క్లాస్ పెట్టినంత అవగాహన నాకు రాలేదు సార్. అంటే లేదు లేదు పాపం హిందూ ముఖ్యంగా గారికి కూడా తెలీదు. నా ఈ మాస్టర్‌లందరి క్లాస్ అనుభవాలు ద్వారానే మీరు ఇట్లా స్క్రిప్ట్ రెడీ చేస్తారన్న థాట్ నాకు రాలేదు. లేకపోతే మేడంకి క్లాస్ వద్దులేండి అని చెప్పి ఉండేదాన్ని. నో. 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 అట్లేం లేదు. మీరు రావడం మంచిదే. మీరు హ్మ్. విన్నారు, చూసారు. యాక్చువల్లీ మీరు చెప్తున్న మంచి మంచి పాయింట్స్ ఇవి. నాకు కొత్తగా వచ్చిన చాలా మందితో మాట్లాడుతుంటే మీరు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు నాకు. తెలుసా మీకు ఆ విషయం? హ్మ్. నేను ఫీల్ ఓకే. అవుతుంటాను అది. అరే! ఏంటి సార్ అర్థం కాలేదని ఫీల్ అవుతుంటాను నేను. బట్ ఈరోజు హ్మ్. మీరు మాట్లాడుతుంటే ఓకే. పర్లేదు. ఒక మేడం అర్థం చేసుకున్నారు సార్‌ని. ఆ ప్రయాణం చేస్తున్నారు అన్న ఒక అహా! రకమైన ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. డైరెక్ట్‌గా చూడకపోయినా ఇంతలా మీరు అర్థం మరి చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అది. గొప్ప గుడ్. విషయం అది. సార్‌లో ముక్కుసూటితనం అంటే నాకు చాలా ఇష్టమండి. నేనెంతో ఇన్‌స్పైర్ అయ్యానన్నమాట. ఆ వీడియోస్ వినటం వల్ల. మా బాబు హ్మ్. గూడా అన్నమాట. అమ్మ సార్ పత్రి సార్ చెప్తుంటే ఏంటి అట్లా వింటూనే ఉండాలనిపిస్తుందేంటి ఆ వీడియోస్ అని చెప్పి మా చిన్న బాబు కూడా అంటాడండి. అంత ఇన్‌స్పైర్ చూసారా? అయ్యామన్నమాట అసలు. అంతే కదా మరి. హ్మ్. మేము సార్ వీళ్ళ సా చిన్న బాబు దగ్గరనంటే మనం ధనుష్‌ని కలవగలిగాము. హ్మ్. సో, ఆ అబ్బాయి హ్మ్. పరిచయం అన్నారు. చేశారు. ధనుష్‌ని కలిసాం కదండీ సార్! స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ ఆ! ఆ! చేస్తున్న ఆ! వీరి మీ అబ్బాయి బాబేనా? దగ్గర వార అవునా? మేడం వాళ్ళ చిన్న అబ్బాయి రిత్విక్ అని ఉంటారు. సో, ఆ అబ్బాయి ఓకే. ద్వారానే మనం కలవగలిగాం. ఓహ్! నైస్. నైస్ అండి. యెస్. బావుంది. థాంక్ యూ సార్. నైస్. నైస్. అండ్ షూర్ చాలా మ్యామ్. సపోర్ట్‌నిస్తారు సార్. ఆహ్, తప్పకుండా. మేడం మేడం గారు పత్రి నాకు థాంక్ పత్రిజీ పత్రిజీ ఫిల్మ్స్‌ని జనాల్లోకి అందరి పిరియన్ మాస్టర్‌ల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే సార్. గ్యారంటీ. అర్థమైందా? సో, మీలాంటి వాళ్ళు నిలబడాలి పత్రిజీ ఫిల్మ్స్‌కి. గ్యారంటీ సార్. ఏదో పేరు కోసమో, ఇంకో దాని కోసం కాదు. పత్రి గారిని అర్థం అస్సలు చేసుకున్నోళ్ళు పత్రి సార్ కోసం పని చేయాలి. అంతే కదా సార్. అర్థమైందా? సో, అవును. మీరు ఇది 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 ఈ మీరేదైతే ఫీల్ అయ్యారో అది చెప్పాలనే ప్రయత్నం చేయడం వల్లనే మీరు ఇక్కడి దాకొచ్చారు. అవునా కాదా? అవునండి. అంతేగా మరి. అంటే మీకు పత్రి గారి మీద ఎంత గురి ఏర్పడిందో నాకు అర్థమైంది. హ్మ్. కాబట్టి ఇంకొకటి దీనికి చెప్తాను సార్. ఇంకొక చెప్పండి. చెప్పండి. అద్భుతం ప్లీజ్, జరిగింది నా ప్లీజ్. లైఫ్‌లో. చెప్పండి మేడం. సార్ చెప్పండి. ఈ అద్భుతాలు ఎప్పుడు వినడానికే బ్రేక్ ద నేనున్నాను. రొటీన్ అంటాడు. సార్ బ్రేక్ ద రొటీన్ అని చెప్పని అంటూ ఉంటారు కదా సార్. అవును. మనకి మ్యాచింగ్ లాగా నేను ఎటువంటి వర్క్ చేస్తున్నా అంటే, మనకున్న అదర్ లాంగ్వేజ్‌ని ఎట్లా ఉపయోగించాలి అని నాకు చిన్నప్పుడు నేను చదువుకున్నాను. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు చదువుకున్న హిందీ. దాంట్లో పీజీ చేశానన్నమాట అప్పటి రోజుల్లోనే. సో, హ్మ్. కానీ నేను దాన్ని ఎటువంటి యుటిలైజ్ నేను చేయలేకపోయా ఇన్నాళ్ళు. ఒక జాబ్ పరంగా కావచ్చు, ఇంకో రకంగా హెల్ప్‌గా నాకు యూజ్ అవ్వల. సో, మాట్లాడే అలవాటు కూడా పూర్తిగా పోయింది చెప్పాలంటే. చదివాను పేరే గాని. సో, నేనిప్పుడు మళ్ళీ ఓకే. ఏం చేస్తున్నా అంటే ప్రయత్నిస్తున్నా బాగా. విపరీతంగా నా లాంగ్వేజ్‌ని ఉపయోగించే ప్రయత్నం చేస్తూ సార్ అన్నట్లు బ్రేక్ ద రొటీన్ అని చెప్పంటూ నాకొచ్చిన ఈ భాషని మరి హిందీ క్లాసులు చెప్పాలి అని ఒక నోషన్‌తో ఇప్పుడు 2 జూముల గురుస్థాన్ ఛానెల్‌లో, మహాతర్ ఫౌండేషన్‌లో అనుభవాలు హిందీలో చెప్పాను. హిందీలో చెప్పడం అంటే డైరెక్ట్‌గా చెప్పే అలవాటు మరి లేదు కాబట్టి నేను హిందీలో నేనే నా యొక్క లాంగ్వేజ్‌తో నేను రాసుకున్నాననమాట హిందీలో. హ్మ్. ట్రాన్స్‌లేట్ చేసుకున్నాను అనుభవాల్ని. ఎట్లా 2 జూముల్లో చెప్పిన తర్వాత ఒక గురుస్థాన్ ఛానెల్‌లో ధ్యాన వేమన అంటూ ఒక బుక్ ఉంది సార్. పత్రి సారు ఆ యొక్క వేమన పద్యాలని మనకిచ్చిన బుక్ ఉందనమాట. దాన్ని మళ్ళీ 14 లెసన్స్‌ని నేను హిందీలో ట్రాన్స్‌లేట్ చేసుకొని నేను స్వాధ్యాయం క్లాస్ చెప్పడం జరిగింది గురుస్థాన్ ఛానెల్‌లో. మరి ఓకే మళ్ళీ సార్. మహాధార్ ఫౌండేషన్‌లో నిన్న కూడా నిన్న ఈ టైంకి అక్కడ క్లాస్ అన్నమాట. 2 అవర్స్ క్లాస్ సార్. అసలు ఎంత ఆ మేడం వాళ్ళు ఎంకరేజ్ చేస్తారంటే, "మేడం మీరు ఇన్నాళ్ళు అలవాటు లేకపోతేనే మీరు ఇంత తపన పడుతున్నారు. మరి మీ థాట్స్ మీరే హిందీలో ట్రాన్స్‌లేట్ చేసుకొని చెప్తున్నారు. మరి క్లాస్‌లో స్వాధ్యాయం చెప్పడం అంటే మరి డైలీ మాట్లాడే వాళ్ళే హిందీలో తప్పులు పోతూ ఉండొచ్చు. మీకింత అలవాటు లేకపోయినా కూడా ఇంత చక్కగా ట్రై చేశారు" అని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. నేను ఆఖరికి నిన్న ఎంతటి ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందంటే, ఇక నేను ట్రాన్స్‌లేట్ చేసుకోకుండా తెలుగు బుక్ చూస్తూ హిందీలో డైరెక్ట్‌గా చెప్పేసే అంత ఇంప్రూవ్‌మెంట్ వచ్చిందనమాట. వావ్! వెరీ ఇది నైస్ మేడం. వండర్‌ఫుల్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకంటే నా యొక్క విద్య వృధా గ్రేట్. పోకుండా ఇటువంటి పత్రి సార్ దగ్గర ఇటువంటి క్లాసెస్ గాని, ఆయన జ్ఞానాన్ని నేను కూడా ఈ రూపంలో పంచగలుగుతున్నాను. ఇటువంటి అవకాశం వచ్చిందంటే నిజంగా నేను కూడా ఒక 500 జన్మలు దాటుకుంటూనే
ఖచ్చితంగా వచ్చాను కాబట్టే ప్రతి సందర్భంలో నేను పడిపోకుండా ఎందుకంటే ఎన్నో సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. వెనక్కి పడుతున్నానా అని మళ్ళీ ఇంకొంచెం ఎక్కువగా ముందుకు వెళ్ళటం జరుగుతూ వచ్చిందనమాట సార్. సో, ఆ జర్నీలో ప్రెజెంట్ ఈ హిందీ క్లాసెస్‌లో బాగా ఫోకస్ చేసి నార్త్ ఇండియాలో కూడా మన యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని ఇంకా మనం స్ప్రెడ్ చేయాలి అన్న ఒక నోషన్‌తో నేనట్లా చేస్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది నాకసలు. వెరీ నైస్ మేడం. చాలా బాగుంది మీరు చెప్పింది. ఎందుకంటే మీ లోపల ఆ జిజ్ఞాస కనిపిస్తుంది. అంటే ఒక చేయాలని తపన, నేర్చుకోవాలనే తపన, ఒక ఒక మంచి విషయాన్ని అందరికి చేరవేయాలని తపన కనిపిస్తుంది. మేడం సారు ఒకటే చెప్పారు మేడం పత్రి గారు. హ్మ్. ఎవరికి దేని మీద గురి ఉంటే అదొస్తది అని. హ్మ్. అర్థమైందా యెస్. మేడం? సో, ఇదే అష్టావకుడు ఏం చెప్పాడు? బంధాలను కోరుకునే వాడికి బంధం వస్తుంది. ముక్తిని కోరుకునేవాడికి ముక్తి వస్తుందని చెప్పారాయన యెస్. హ్మ్. అష్టావక్రుడు. సో, యెస్. మీరు ఏది కోరుకుంటే అదొస్తది. మీరు హిందీలో చెప్పాలనుకున్నారు 100% అదొచ్చేస్తది. సేవ చేయాలనుకుంటున్నారు, సర్విస్ చేయాలనుకుంటున్నారు 100% వస్తది మేడం. మనకు రాక ఎవరికొస్తది చెప్పండి? అలా కోరుకునే వాళ్ళకి గాక ఎవరికొస్తది చెప్పండి? అవునా కాదా? కరెక్టే. అవును సార్. సో, నాకట్లా ఒక అవకాశం కూడా వచ్చింది సార్. ఇప్పుడు మొన్న ఈ మధ్య బుద్ధ పౌర్ణమి గయాలో జరిగింది చూసారా? అవునవును. గయలో జరిగింది. గయాలో జరిగినప్పుడు ఒక్కసారి నాకు కాల్ చేశారు. మేడం హుహు. ఇట్లా మరి హిందీ క్లాస్ చెప్పే మేడం కావాలి వస్తారా అని. కానీ ఇంత లాంగ్ జర్నీ నేనెప్పుడు చేయలేదు సార్. నాకు మళ్ళీ ఒంటరిగా పంపడానికి అవకాశం లేకపోబట్టి నేను నో చెప్పాల్సొచ్చింది. ఏం సో, పర్లేదు. ఏం పర్లేదు. అంటే అందాక వెళ్ళగలిగాను. సేవ చేస్తారా అని నాకు కాల్ చేసి నన్నడిగేటట్లుగా అంత అవకాశాలు పొందాను అంటే, నేను వెళ్ళిన దాంతో సమానంగా భావించానండి. 100% మేడం. ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఏది ఉత్తినే జరగదు. గుర్తుపెట్టుకోండి. దేర్ ఈస్ నో యాక్సిడెంట్స్. దేర్ ఈస్ నో సడెన్ ఏమంటారు? సడెన్ యాక్షన్స్ ఏమి ఉండవు ఎప్పుడు గూడా. హ్మ్. సో, ప్రతిదానికి దాని వెనక కార్యకారణ సంబంధాలుంటాయి. ఆ! దానికొక యెస్. పర్పస్ ఉంటది. దానికొక ప్లాన్ ఉంటది. సో, చాలా ఉంటాయి. సో, మీరు ఈరోజు ఇక్కడి దాకా రావడమైనా సరే, లేదా ఎవరైనా మిమ్మల్ని ఫోను చేసి అడగడమైనా సరే, ఇది చాలా విషయాలకి దారితీస్తుంది. యెస్. అదేనండి. మీలాంటి వాళ్ళని ఇప్పుడు మేము కలవగలిగాం. మీరు ఈరోజు రాకపోతే ఎలా తెలుస్తది నాకైనా? అవునా గదా! అవును సో, సార్. మీ మీ మీరు ఈ రోజు చాలా నుంచి ప్రతిదీ డెడికేటెడ్‌గా ఫిలిమ్స్‌కి ఉంటారు సార్. వర్క్ చేసే విషయంలో కూడా. అండ్ ఎక్కడికి పోయినా 'పత్రిజీ' మూవీస్ మటుకు డాక్యుమెంటరీ ఫిల్మ్ గురించి మటుకు సో, నాకు తెలిసి వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నారనే అనిపిస్తుంది. సో, యెస్. యెస్ అలాగా. మేడం. సో, యాహ్! మేడం ఈ రోజు నుంచి ఆగస్ట్ 31 మనం రిలీజ్ చేసుకునే దాకా మీ సమయాన్ని 'పత్రిజీ ఫిల్మ్స్‌కి' ఇవ్వాలి. 'పత్రిజీ' ఫిల్మ్ కోసం పనిచేద్దాం ప్లీజ్. నేను ఓకే సార్. అందరిని రిక్వెస్ట్ చేశాను. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను. యాహ్! ఏమ సార్ ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు సార్ శివప్రసాద్ గారు. అవునా? సో సార్ నమస్తే హ్మ్. సార్. శివప్రసాద్ గారు. నమస్తే సార్ అండి. నమస్తే సార్. యెస్ సార్. బావుంది సార్. నమస్తే. ఫ్యామిలీ అంతా ఇలా ధ్యానంలో ఉండడం, మరి మేడం సర్వీస్ చేస్తుంటే సహకారం అందడం చాలా గొప్ప విషయం. అదంత సామాన్యమైన విషయం గాదు. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉండడం వల్లే మరి బయటకి వెళ్లి చేయాలనుకునే వాళ్ళు చేయగలుగుతారు. థాంక్ సార్ యూ సార్. ఒక్క మాట చెప్తాను సార్ తన గురించి. చెప్పండి మేడం. ఒక్కటి కాదు 2 మాటలు ఇందాక చెప్పండి. పద్మలత మేడం గారు చెప్పారు చూసారా? నా హస్బెండ్ నాకు సపోర్ట్ లేనిది నేనేం చేయగలిగేదాన్ని కాదు అని. 100% ఇక్కడ అండి. ఇంకా ఒక మెట్టు దాటి నేనేం చెప్తానంటే నా హ్మ్. స్పిరిచ్యువల్ లైఫ్‌లో నా గురువు మై హస్బెండ్. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. అర్థమవుతుంది. యెస్. గ్రేట్ సార్. సిట్యుయేషన్‌ని థాంక్ యూ సార్. మాకు కనపడే వే పద్మావతి గారే కనిపిస్తారు. కనపడని శివప్రసాద్ గారు మాకు తెలీదు గాబట్టి, ఈ ఈ ఈ రకంగా మాకు తెలిసింది. మీలాంటి గ్రేట్ పర్సన్స్‌ని కలవడం మాకు కూడా వెరీ హ్యాపీ సార్. థాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తుండాలి. లోక కళ్యాణానికి మరి ఎంతో మందికి ఆధ్యాత్మికంగా మేడం గైడెన్స్ గాని, ఆవిడ మాటలు గాని ఖచ్చితంగా ఎక్కడో చోట ఉపయోగపడుతది. సార్ నేనెప్పుడు ఒకటే నమ్ముతాను సార్. ఒక ప్రాణమైనా చావు నుంచి బయటపడేలా మనం చేయగలిగితే, ఈ జన్మకి అదే సార్థకం అన్నది నేను గట్టిగా నమ్ముతాను సార్. సో, నా అవును ప్రయత్నం సార్. అంతా అదే సార్. నేను ఈరోజు నేను 16 సంవత్సరాల నుంచి పిరమిడ్ సొసైటీలో ఉన్నాను సార్. నేను ఎంతో సర్వీస్ జేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నా థాట్ ఇదే సార్. ఎక్కడైనా నేను చేసే ఈ ప్రయత్నం వల్ల ఒక్క ప్రాణమన్నా చావు నుంచి బయటపడడం, ఒక మనిషి జీవితంలో దుఃఖం నుంచి బయటపడితే నాకు అదే చాలు. నేను దానికోసమే ప్రయత్నిస్తున్నాను సార్. సో, నాకు ప్రత్యక్షంగా మరి ఎవరు ట్రాన్స్‌ఫర్ అయ్యారో నాకు తెలీదు గాబట్టి చేసుకుంటూ పోవడమే ఈ పని. ఏమంటారు?
యెస్. సార్ సో ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే సార్, చెప్పండి ఈ మేడం, రోజు చెప్పండి. మామూలుగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో అందరూ ఖచ్చితంగా పత్రి సార్తో ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళే క్లాసెస్ చెప్తూ ఉంటారేమో మేబీ 90%. ఎస్ మేడం. కానీ పత్రి సార్తో ఇంటరాక్షన్ లేకపోయినా కూడా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో నాకు తెలీదు. కానీ నేను చెప్పిన నా అనుభవాల్లో ఒక్కటన్నా ఉపయోగపడ్డా చాలని నాకు అనిపించింది సార్. అంటే పత్రి 100%. సార్‌ని అనుగురించి లేకపోయినా వ్యక్తిపరంగా లేకపోయినా ఆయన్ని సూక్ష్మపరంగా కూడా తీసుకొని అలా సాధించారు అని ఇది కూడా అవసరమే. అంటే దాంతో మ్యాచింగ్ కాకపోవచ్చు. కానీ ఇది కూడా ఒక ఇన్‌స్పిరేషనే కదా! అని నాకట్లా అనిపించింది సార్. 100%. నేను యాక్చువల్లీ నేను కోప్పడుతుంటాను. పత్తి గారితో ప్రయాణం లేని వాళ్ళని ఎలా మీరు తీసుకొస్తారని కొంచెం కొంచెం ప కొంచెం వాళ్ళకి పడతా ఉంటాయి అప్పుడప్పుడు. అదేలెండి. ఓకే సార్. సో దట్ బట్ అయినా సరే ఈరోజు నాకు ఆ కోపం లేదు. సో ఎందుకంటే మీరు థాంక్ యూ. చాలా చక్కగా హ్మ్. మాట్లాడారు. హ్మ్. మీ అవగాహన బావుంది. సో ఓకే సార్. నేను ప్రతి పీరియడ్ మాస్టర్‌లో కోరుకునేది ఈ అవగాహనే. నిజంగా చెప్తున్నాను మేడం. నేను చాలా ఓకే మందిని సార్. అడుగుతా ఉంటాను. ఓకే. మీరు పత్రి గారి పుస్తకాలు చదివారా? పత్రి గారి మాటలు విన్నారంటే, లేదండి. ఎందుకు వేరే మాస్టర్‌ల మాట వింటున్నాం గదా! వాళ్ళ ద్వారా పత్రి గారిని తెలుస్తది గదా! అంటారు. అది కాదు. ఖచ్చితంగా పత్రి గారి పుస్తకాలు చదవాలి. ఆయన మాటలు వినాలి. అది డైరెక్ట్ ఉన్నారు గదా! ఆయన స్పీచ్‌లే ఉన్నాయి గదా! లేకపోతే మనం వేరే వాళ్ళు వినాలి. అవునా కాదా? అవును సార్. ఆయనే ఉన్నాక మళ్ళీ ఆయన అలా మీరు ఆయన్ని పట్టుకున్నారు. నాకు అర్థమైంది. వండర్‌ఫుల్ మ్యామ్. జస్ట్ కీప్ గోయింగ్. సరేనా? యెస్ మ్యామ్. థాంక్ యూ పత్రి శివప్రసాద్ గారు. మిమ్మల్ని సో కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. యెస్. మేడం చెప్పండి. మీరు పత్రి సార్ బుక్స్ చదవండి అని చెప్పి అంటున్నారు కదా సార్. అన్ని అవును. బుక్స్ అలాగే చదవడం అనేది తెలుగు బుక్స్ చదవడం అనేది నాకు పెద్ద విచిత్రంగా కాదా అని అనుకునేంతగా ఈ డెవలప్‌మెంట్ హిందీలో కూడా ఆ పత్రి సార్ బుక్స్ నేను ట్రాన్స్‌లేషన్ ద్వారా అలా అవగాహన రావడం అనేది ఈ అసలు చాలా మిరాకిల్‌గా నేను భావిస్తాను. పిరమిడ్ పెట్టుకొని ఎటువంటి మిరాకిల్ నా లైఫ్‌లో హెల్త్ పరంగా జరిగిందో మెంటల్‌గా ఇది ఒక మిరాకిల్ అన్నమాట. ఆ బుక్స్ ఉండడం ఒక అంటే ఎత్తు అయితే, ఆ బుక్స్‌ని ఎన్ని రకాలుగా ఉపయోగించాలో అన్ని రకాలుగా ఉపయోగిస్తూ యుటిలైజ్ చేస్తూ ఉన్నాను సార్. నాకు కూడా చాలా ఆనందంగా ఉందసలు. శివప్రసాద్ గారు ఏదైనా ఒక మాట మాట్లాడితే బావుంటది. సార్ కూడా మాట్లాడతారు సార్. చాలా అవునా? చెప్తారు. చెప్పండి సార్. ఇంకోసారి మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు. ఇప్పుడు వద్దు సార్ మాట్లాడడానికి చెప్పండి అవకాశం పర్లేదు. లేదు. ఒక అది 2 వినాలి. నిమిషాలు మీ గురించి ఒక్క చెప్పండి మాట సార్. ఏదో ఒకటి చెప్పు. ఏం సార్ లేదండి. ఇంకా దీన్ని అలా ఏ కాదు సార్. ఎలా ఉంది 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ప్రోగ్రామ్ ఎలా ఉంది? సో మరి ఆ! మా అది ఈ చెప్పండి. ప్రయత్నం ఎలా ఉంది? సో మరి ఎంత యెస్. వరకు అది ఇంకా మనం జనాల్లో తీసుకెళ్ళాలి? ఇంకా మూవీ గురించి కానీ, సో మూవీ కోసమే ఇందాక సార్ అన్నట్లుగా ఆ పాయింట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. నేను నోట్ చేసుకుంటున్నానని చెప్పారు కదా! మరి ఏంటి ఆ మూవీ కోసం? మన ప్రయత్నం కూడా ఎంత వరకు నాకైతే చేద్దాం? నాకైతే ఏముందండి, నాకు ఒక 35 ఇయర్స్ నుంచి ఆధ్యాత్మిక సంస్థల్లో నేను తిరగని సంస్థ లేదు, వెళ్ళని గురువు లేదు, వెళ్ళని ఆశ్రమం లేదండి. హ్మ్. కానీ నాకు ఈ ఈ ఈ జర్నీ మొత్తం ఇక్కడే ఆగింది. హ్మ్. పిరమిడ్ స్పిరిచువల్ అనే దాంట్లోనే, అంటే పత్రిజీ గారి శిష్యుడు మునిబాబు గారు, ఆ మునిబాబు గారి దగ్గర మాకు పట్టు దొరికింది దీంట్లో. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఈ కంప్లీట్ పని అనేది ఇప్పుడు ఒక అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. హ్మ్. వెనకటి రోజుల్లో ఇప్పుడు ఏ సంస్థలో ఉందంటే, అక్కడ వాళ్ళు ఎక్కడికాడ ఆగిపోయారు వాళ్ళు. అంటే హ్మ్. ఒక ల్యాండ్ ఫోన్ అనుకోండి, ఆ ల్యాండ్ ఫోన్ కాడే ఉన్నారు. ఒక వాకీ హ్మ్. టాక్ ముందు అక్కడే ఉన్నారు. హ్మ్. పట్టణ నుండి అక్కడే ఉన్నారు. కానీ ఈ కంప్లీట్ ఇక్కడ పత్రిజీ గారు దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నారు. ఆగేది లేదు. ఇక అనంతంలో వెళ్ళిపోతూనే ఉంది జర్నీ. అది నాకు అర్థమైందండి. హ్మ్. యెస్. ఇది ఆగేది కాదు. ఇది వెళుతూనే ఉంటది. ఇంకా దీన్ని ఎవరు ఆపలేరు కూడా. వారు లేకపోయినా ఇంకా స్పీడ్‌గా వెళ్ళిపోతా ఉంది. అందరూ కొంచెం ఇది ఆగుద్దేమో, అంత డెవలప్‌మెంట్ ఉండదేమో, ఆహ్, ఏదైనా ఆ విధమైన అభిప్రాయాలు కూడా విన్నాను. దీనికి సంబంధం హ్మ్. లేదు. వారందరిలో ఉండి నడిపిస్తున్నారా? లేక ఏ విధంగా, అది మాత్రం ఆగకుండా ఒక ప్రపంచంలాగా వెళ్ళిపోతుంది. అత్యంత అనవధి కాలంలోనే ఎవరైనా సరే ఇది తెలుసుకోవాలి చేయడు. ఇమ్మీడియేట్‌గా కావాలి అంటే. ఇప్పుడు మనం అప్‌డేటెడ్ ఫోన్ తీసుకుంటున్నాము.
నేను అందే పెద్ద స్వామీజీలే అంటున్నా, మీరు ఎందుకు అప్డేట్ అవ్వాలంటున్నా? పీఠాధిపతులతో వాదన తిరుగుతా ఉంది. మీరు కూడా అప్డేట్ అవ్వండి. ఎప్పుడు వెనకటి అయినా పాత అయినా ఆ వెర్షన్ మార్చుకోండి అని చెప్తున్నా. ఉమ్. ఎందుకు? వాళ్ళ వల్ల ఇంకా స్పీడ్ గా వెళ్తుంది సమాజంలో. అవును. నాకు మీ కంప్లీట్ మ్యాన్ అన్న దాంట్లో ఆ అర్థం వచ్చింది మేడం. ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది, చేస్తున్నాను కూడా. ఓకే. అందుకే సార్ మిమ్మల్ని చెప్పమనేది మరి. ఏంటి అని ఎలా అర్థమయింది? సో, అందుకే. యెస్. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సార్ చాలా బాగా చెప్పారు. మీరే భాష పెట్టించారు. నా వర్క్ చాలా కి బాగా భాష చెప్పారు. పెట్టించారు. ఎస్ సార్. చాలా బాగుంది. మీ ఇద్దరు దంపతులు కూడా ఇంత బాగా మంచి అవగాహనతో ఇలా ఉండడం చాలా అంటే చాలా బాగుంది. మాటల్లో చెప్పలేము ఇది. బట్ ఇలా ఉండాలి కపుల్ అంటే. ఒకరికొకరు సహకరించుకుంటూ మరి ఒకే సార్ విషయాన్ని ఇద్దరు అవగాహన చేసుకుంటూ పేరెంట్స్ ముందుకు అంటే కూడా ఇలాగే ఉండాలి సార్. వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు. పేరెంట్స్ కూడా సీరియస్లీ చాలా ఇన్‌స్పైర్ అవుతాను నేను వీళ్ళ విషయంలో. నిజం సో, అది. చాలా బాగుంది. ఇద్దరు పిల్లలు అలాగే ఉన్నారు చక్కగా. అవునా? వెరీ యెస్. నైస్. సో పద్మావతి గారు, శివప్రసాద్ గారు, సార్ మనం పత్రి సార్ ఫిలిం ని కంప్లీట్ చేసుకొని ఈ ప్రపంచానికి అందించాలి సార్. అది మన తక్షణ కర్తవ్యం అది. సరే సార్. ఆ! సార్, సో ఒక కాబట్టి పాయింట్ చెప్తాను సార్. చెప్పండి మేడం. మనం ఇప్పుడు శాకాహార, మాంసాహారం అనేది ప్రతిసారి కాన్సెప్ట్ లో అతి ప్రధానమైన సబ్జెక్ట్ కదా. మరి అవును. మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు అని. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని మా పెద్ద బాబు బీటెక్ చదివాడనమాట. అయితే మేము అందరిలాగా కామన్ గా ఆ జాబ్ లోకి పంపకుండా తనకి చెఫ్ అవ్వాలంటే ఇష్టము. సో హ్మ్. అతన్ని ఈ ప్యూర్ వెజిటేరియన్ కోర్స్ లో వీగన్ కోర్స్ అని చెప్పి ఒకటి న్యూ కోర్స్ సార్ అది. అది మరి శాకాహారానికంటే ఇంకా మించిన ప్యూరిటీ ఉన్న శాకాహారంని కోర్స్‌గా ఇప్పించడం జరిగింది బాబుని. అందులోనే బాబు జాబ్ కూడా చేస్తున్నాడు బెంగుళూరులో. ఇది కూడా ఒక అచీవ్‌మెంట్ అనే చెప్పుకోవచ్చండి. ఎగ్జాక్ట్‌లీ అచీవ్‌మెంట్ మేడం. ఎందుకు కాదు చెప్పండి. అసలు హ్మ్. మీలాగా అందరూ కూడా పిల్లలకి సపోర్ట్ చేయాలి. వాళ్ళంతట వాళ్ళు ఓన్‌గా ఆలోచించి వాళ్ళు డెవలప్ అయ్యేలా మీరు వాళ్ళకి ప్రోత్సహించడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు మేడం. అందుకే అనింది నేను పేరెంటింగ్, స్పిరిచ్యువల్ పేరెంటింగ్ అంటే ఎలాగుండాలో సో మిమ్మల్ని లైవ్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. హ్యాపీగా. ఆ బాబు విషయంలో పెద్దబ్బాయి, చిన్నబ్బాయి గాని వాళ్ళ మాటలు వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఇది కూడా సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు యాక్చువల్‌గా నాకు ఈ అవకాశం ఇస్తారో ఎవరో నాకు డౌట్ వచ్చింది ఫస్ట్. ఎందుకంటే నాకు జర్నీ కదా అంటారు. సరే చూద్దాం. నో అంటే ఓకే. నో ప్రాబ్లమ్ అనుకోని నేను దిగాను. గానీ ఇట్లా అవకాశం రావడం, సార్‌తో కూడా ఇట్లా మాట్లాడే అవకాశం రావడం అనేది వెరీ హ్యాపీ. లేదు యెస్. మేడం. యెస్. ఎందుకు నేను ఓపెన్‌గా చెప్తున్నాను చూడండి. ఎందుకు ఓహ్, ఇలాంటి అవకాశం మీకిచ్చాను. ఐ మీన్ నేనివ్వడం ఏంటిలే గానీ అది ఇవ్వబడింది అంతే. సారీ. అది. యెస్. ఏంటంటే మీరు విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మీలో ఆ తపన చూసాను. అండ్ మీ సహాయ సహకారం, మీ సపోర్ట్ అనేది కూడా మాకు మూవీకి ఉందని మాకు తెలుసు. సో, కాబట్టి నేను ఇలాంటి వాళ్ళని కూడా తీసుకురావాలి. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు మన వరకొకటే కాదు. మన వరకొకటే ఈ డిస్కషన్స్ జరగట్లేదు. సో, హ్మ్. అందరికి వెళ్ళిపోతుంది. తెలియని యెస్. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. మన ఈ యూట్యూబ్ ఛానెల్స్‌ని చూసి చాలా మంది రెస్పాన్స్ కూడా ఇస్తా ఉన్నారు. సో, అలాంటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కదూ! సో, మీలాంటి వారు రావడం కూడా ఇంపార్టెంటే అని అనిపించింది. సార్ సో, ఇంకొక అద్భుతం చెప్తాను సార్. చెప్పండి మేడం. చెప్పండి. శాకాహార ర్యాలీలు నేను 4 శాకాహార ర్యాలీలు చేశాను సార్. ఫస్ట్ శాకాహార ర్యాలీ చేసేటప్పుడు నేను వెనక్కి దాక్కున్నా అనమాట. ఎందుకంటే సిగ్గుపడ్డాను. ఇట్లా అంటే ఊర్లో హ్మ్. కదా అందరూ చూస్తే ఏమనుకుంటారా అంటే. అంటే ఆ భావం ఆ హ్మ్. ఫస్ట్ టైమ్‌కి పోలేదు. కానీ మళ్ళీ సెకండ్ టైమ్ శాకాహార ర్యాలీ చేసే టైంకి ఎవరేమనుకుంటారో వాళ్ళు వీళ్ళు ఇటువంటి ఆలోచనలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి సార్. అప్పుడు సెకండ్ శాకాహార ర్యాలీ ఎలా చేశానంటే ఎంతో ధైర్యంగా అందరికంటే ఫస్టే నేను రోలో ఉండి నడిపించానన్నంత యాక్టివ్‌గా చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, నాలుగో శాకాహారాలు ఎలా జరిగిందంటే సార్ అదే అద్భుతం నా లైఫ్‌లో. పెరాలిసిస్ వచ్చి నాకప్పటికి ఒక 1 మంత్ అవుతుంది అంతే. 20 డేస్‌కే సార్ క్లాస్ కూడా నేను చెప్పడం జరిగింది. పెరాలిసిస్ వచ్చిన తర్వాత నేను దాన్ని ఎంతో ఎదుర్కోవడం గాని, మరి 8 కిలోమీటర్ల శాకాహార ర్యాలీ అనంతపురం వెళ్ళాం అన్నమాట మేము శాకాహార ర్యాలీ చేయటం కోసమే. 8, 8 కిలోమీటర్లు సార్. 3 ½ అవర్ కంటిన్యూగా
నేను నడుస్తుంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళకి నా కండిషన్ తెలుసనమాట. మేమే నడవలేకపోతున్నాం. నువ్వు ఈ కండిషన్‌లో ఇక్కడి దాకా జర్నీ చేసొచ్చి నువ్వు ఇంత నడవటమా? వద్దులే కార్‌లో కూర్చో, బైకెక్కు అంటే నేను ఇంత కష్టపడొచ్చింది నేను కార్‌లో ఎక్కడానికా ఏంటి? నేను నడుస్తా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి నడిచాను సార్. అసలు ఇంత అలసట కానీ, ఇంత బాధ కానీ, అసలు అబ్బా! నేను మొదలుపెట్టానని అసలు 1 సెకండ్ కూడా లేదు సార్. ఎలా అయిపోయిందో కూడా నాకు తెలీదు. 4 గంటల ఆ యొక్క జర్నీ అనేది. శాకాహార ర్యాలీ. ఎగ్జాక్ట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. ఆనాపానసతి. యాహ్! చాలా థాంక్ బాగుంది మేడం. వండర్‌ఫుల్ అసలు. యాహ్! వెరీ నైస్. బావుంది. మీ ప్రయత్నం, మీ ఆలోచనలు, మీ తపన, మీ జిజ్ఞాస అన్నీ చాలా బాగున్నాయి. ఇలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో, సాధనలో, ప్రయాణంలో కావాల్సింది ఇవన్నీ. ఇవన్నీ ఉంటేనే మనం చాలా నేర్చుకుంటాం. సో, మనం నిత్య విద్యార్థులమే. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. అది ఎప్పుడు ఆగదు. ఆగొద్దు గూడా. సో, మీ ద్వారా ఇంకా చాలా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. సో, మరి మీలాంటి వాళ్ళు పత్రిజీ ఫిల్మ్స్‌కి నిలబడితే ఇంకా బావుంటుంది. ఎందుకంటే మనం ఇంకా చాలా చేయాల్సుంది. ఇంకా మనం ఓకే ఒక సార్. ఫస్ట్ సీజన్‌నే మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చాలా సీజన్స్ ఉన్నాయి మనం చేయడానికి. సో, ఈ సీజన్ మనం కంప్లీట్ చేయడానికి మనం ఒక చిన్న కాన్సెప్ట్ కూడా పెట్టాం మేడం. ఏంటంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ 2500 ఇస్తే వాళ్ళే బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంట్ సీరీస్‌కి నిర్మాతలు. ప్రొడ్యూసర్స్ వాళ్ళే. సో, అందుకని నేను మన జూమ్ సైజ్‌కొచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్‌ని ఏమడుగుతున్నానంటే, మీకు ఏ పిరమిడ్ మాస్టర్ కనపడ్డా వాళ్ళని ఏమని అడగాలంటే, మీరు పత్రిజీ ఫిల్మ్‌కి బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీకి ప్రొడ్యూసర్ అయ్యారా లేదా అని అడగాలి. ప్రొడ్యూసర్ అయ్యారంటే ఓకే. అవ్వలేదంటే ఇమ్మీడియేట్‌గా అవ్వమని చెప్పాలి. అలాగే మీరు కూడా అవ్వాలి ఫస్ట్. ఓకేనా మేడం? సో, ఓకే మీకు సార్. ఆ డీటెయిల్స్ అవి ఇందు గారు పెడతారు. లేదంటే నేనైనా పెడతాను. సో, ఓకే సార్. ఫస్ట్ మీరవ్వాలి. అట్లాగే మీరు ఏ పీరియడ్ మాస్టర్‌ని కలిసినా ముందు అడగాల్సింది ఇదే. నెక్స్ట్ 1 మంత్, 2 మంత్స్ మన పని ఇదే. ఓకే సార్. ఓకే. రెండోది మనం 100 థియేటర్స్‌లో పత్తిసారి ఫిల్మ్ రిలీజ్ చేస్తున్నాం మనం. ఓకే హ్మ్. మేడం. అది మనం ప్లాన్ చేసి టికెట్ సేల్స్ కూడా స్టార్ట్ చేస్తాం. అప్పుడు కూడా అందరూ థియేటర్‌కొచ్చేలాగా మనం చేయాలి. ఎందుకంటే ఒక బూమ్ క్రియేట్ అవుతది. 100 థియేటర్స్‌లో ఒక్కసారిగా పిరమిడ్ మాస్టర్‌లు అందరూ థియేటర్స్‌కొస్తే అసలు ఏం జరుగుతుంది? ఎవరీనా? అద్భుతమంతా అక్కడే ఉంటుంది. ఆ! సో, నేను 100నే అనుకుంటున్నాను. కానీ అవి 200 అయ్యేలా ఉన్నాయి. బట్ స్టిల్ ఐ యామ్ ఓహ్! ఓకే. అలాగే చేద్దాం. మన ప్లాన్ అయితే 100. అది ఇంక మరి ఓకే. ఎంత దూరం తీసుకెళ్తే ఎళ్దాం ఏం పర్లేదు. ఏమంటారు? ఓకే. ఖచ్చితంగా సార్. డన్. డన్. అది. సో, పద్మావతి గారు, శివప్రసాద్ గారు పత్రిజీ ఫిల్మ్స్‌ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను నేను. థాంక్ యూ సో మచ్. తప్పకుండా. థాంక్ యూ సార్. యెస్. థాంక్ యూ అండి. సో, ఇందు గారు ఓవర్ టు యూ. బావుంది మీ ప్రయత్నం ఇందు గారు. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. యాహ్! నిజంగానే మా ఈ కోరిక కూడా ఎందుకంటే అంటే ఇందు ఈ గారు బాగా ప్లాన్ చేశారనమాట. నాకు తెలిస్తే నేను నో చెప్తానని బాగా ప్లాన్ చేసి తీసుకొచ్చారు. నాకది అర్థమైంది. అందుకని చెప్తున్నా. యెస్. ఓకే. యెస్. అంటే ఆ డెడికేషన్ ఉన్న వాళ్ళు కూడా కావాలి కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంపార్టెంట్. హార్ట్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు కూడా కావాలి. అది ఆలోచించాను. సో, అది మీలో చూసాను మేడం నిజంగానే. మీలో, సార్‌లో ఇద్దరిలో చూసాను. ఆ తపన ఏంటి అంటే స్పిరిచ్యువల్ ఈ జర్నీకి మీరంటూ అంకితమైపోయారు. అక్కడ పిల్లల్ని ఒకవైపు పెంచుతూనే హ్మ్. ఒకవైపు మీరిక్కడ ఈ స్పిరిచ్యువల్ జర్నీని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. సో, అందుకనే నా ఈ ప్రయత్నం కూడా మీ ద్వారా ఓకే. ఇలా చేశాను. థాంక్ యూ. అది సక్సెస్‌ఫుల్‌గా అయ్యింది ఈరోజు. థాంక్ యూ సో మచ్. సో, ప్లీజ్ మేడం హ్మ్. హ్మ్. మీరెక్కడికి వెళ్ళినా కూడా ప్లీజ్ పత్రిజీ ఫిల్మ్స్ గురించి మీరు ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని, ఓకే. సార్‌ని ఇద్దరిని కూడా. ఓకే. ఆహ్, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా సపోర్ట్‌నిస్తుంది మూవీకి. కావాలి. ఆ సపోర్ట్ కూడా మనమందరం చెయ్యాలి. సపోర్ట్ కూడా కాదు అది. మన వంతు హ్మ్. బాధ్యత. యాక్చువల్‌గా నిజంగా చెప్పాలంటే సపోర్ట్ కాదు. మన వంతు బాధ్యత. అండ్ మనం కూడా ఒక చెయ్యి ఇలా వేసే అదృష్టం మనకు దక్కింది. నేనైతే ఎప్పుడు అలాగే భావిస్తాను. సో, కాబట్టే ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఇలా చేయగలుగుతున్నాము. యెస్. అంతే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. ఇందుమతి మేడం. మీ పరిచయం నాకెంతో అద్భుతం. థాంక్ యూ. అంటే మాస్టర్స్ మనం ఒక దారిలో ఉన్నప్పుడు, తపన పడుతూ ఉన్నప్పుడు, ఇటువంటి వారిని అట్లాగే మనకి ఎవరు కావాలో వాళ్ళు మన లైఫ్‌లోకి వస్తూ ఉంటారు. అంటే కార్యకారణ ఎగ్జాక్ట్. సంబంధం లేనిది ఎవరిని మనం కలవం అని చెప్పి అంటారు చూసారా? అటువంటి పరిచయాలన్నమాట. ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత.
ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఈ బాధ్యత కూడా, ఇంకో బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. చెప్పండి సార్. మనం ఏదైతే ఈ ద కంప్లీట్ మ్యాన్ అనే సిరీస్ చేసుకుంటూ వెళ్తున్నామో, ఇందు గారితో కలిసి ఈ ఈ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ భాగస్వామ్యం కావాలి, ఈ జూమ్ ని సక్సెస్ఫుల్ గా నడపడానికి. ఓకే సార్. సరేనా? రైట్. థ్యాంక్ యూ. ఈరోజు అయితే లక్కీ డే అని చెప్పాలి. ద కంప్లీట్ మ్యాన్ ఈ సెషన్ లో ఇద్దరు పద్మావతులు, అలవేలు మంగ పద్మావతి అన్నట్టుగా ఇద్దరు పద్మావతులు వచ్చి వరాలైతే కురిపించి వెళ్ళారు మనకి. సో ఈ వరాలన్నీ కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఆశిస్తూ, సో ఈ ప్రోగ్రామ్స్ 2 కూడా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో, పత్రిజీ ఫిలిమ్స్ ఛానల్లో, 2 ఛానల్లో కూడా ఇది కొనసాగించబడుతుంది. సో అందరికీ కూడా అందివ్వబడుతుంది. అందరు కూడా మరి ఈ ఛానల్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇంకా ఉంటాం. అలాగే మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అసలు మరవద్దు కామెంట్స్ రూపంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. ఓకే, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేడం ఈ గ్రూప్ లో జాయిన్ చేయండి. నేను చేస్తాను మేడం, తప్పకుండా చేస్తాను. ఓకే. షూర్. మేడం సత్యమేవ జయతే దాంట్లో కూడా నన్ను ఆ గ్రూప్ లో కూడా యాడ్ చేయరా? అంటే ఇవన్నీ వింటూ ఉంటా అనమాట. నాకు ఎందుకు బాగా నచ్చిందంటే సార్, సత్యమేవ జయతే మామూలుగా ఇట్లా క్లాసెస్ చెప్పినప్పుడు జూమ్ క్లాసెస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాపిక్ తీసుకుని వస్తాం కదా మామూలుగా అయితే. కానీ ఒకే టాపిక్ మీద ఒక 2 months ప్రోగ్రామ్ చేస్తే మరి ఎంతమంది మాస్టర్లు వస్తారు? ఈ సత్యమేవ జయతేని ఇన్ని విధాలుగా చెప్పొచ్చా? ఇన్ని అనుభవాలు ఉన్నాయా? ఎంత సబ్జెక్ట్ వస్తుంది? అది మా హస్బెండ్ కి మేము ఇద్దరు ఈ విషయం మాట్లాడుకున్నాం. అసలు ఎంత సూపర్ గా థాట్ ఎవరికి వచ్చిందో కానీ ఆలోచన చాలా అద్భుతం అసలు. అని భలే అనిపించింది సార్ అసలు. ఎందుకంటే చెప్పాలి అనుకున్నప్పుడు ఇంకా ఎలా చెప్పాలి, ఏం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అనే దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తాం కదా. సో చాలా అద్భుతం సార్ ఈ ప్రోగ్రామ్ అసలు. ఎస్ మ్యామ్, షూర్. సో ఈ కంప్లీట్ మ్యాన్ లో కూడా వచ్చిన వాళ్ళ అనుభవాలను కూడా తీసుకుని మీరు మూవీలో పెట్టాలనే ఆలోచన కూడా చాలా నాకు భలే కొత్తగా అనిపించింది.